నా పేరు శ్రీధర్ రెడ్డి. మా నాన్న పేరు ఇస్కా వెంకటరమణారెడ్డి. మాది కోస్తా ప్రాంతం. ఇది రాయలసీమ కదా, మాది కోస్తా ప్రాంతం, నెల్లూరు జిల్లా. ఈ ప్రాంతానికి మాకు మామూలుగా హీరార్చిగా మాకేం సంబంధం లేదు. నెల్లూరు జిల్లా మాది. మా పూర్వీకుల్లో ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభుని గురించి ఎరగని వారు, అంటే తెలియదు అసలు. సపరేట్ సెక్టర్ అనమాట అది. రెడ్ల కుటుంబం ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారము, ఒక ఎలైట్ పీపుల్ మాదిరి మెలిగేటువంటి వారం అంతే. మాకు అంటే నేను రక్షణ పొందింది 1976వ సంవత్సరం, అంటే ఇప్పటికీ 24 ఒక 23 47 సంవత్సరాల క్రితం సంగతి. అంటే నా వయసు అప్పుడు మీ మాదిరి చిన్న పిల్లవాడిని, 13 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. అప్పుడున్న పరిస్థితి గురించి మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడున్నంత విరివిగా వాక్య ప్రచారము ఆ దినాల్లో లేదు. బైబిల్ పుస్తకాలు కానీ, సువార్త ప్రకటించబడడం కానీ, వీధిలోకి వెళ్ళి సువార్త చెప్పడం కానీ, ఇటువంటి సంఘాలు, మందిరాలు ఇలా కట్టబడడం, వీధికో మండలానికి ఒకటి ఉండడం కానీ లేనటువంటి పరిస్థితి. అంటే ఇది 1973, 74, 75 సంవత్సరంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. మరి ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ఈ కాపు వీధి, మేము పుట్టి పెరిగిందంతా కాపు వీధి. అంటే నెల్లూరు టౌన్ను సెంటర్, కాపు వీధి అంటే సెంటర్. అక్కడ మేము పుట్టి పెరిగిందన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, టౌన్ సెంటర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఉన్నత స్థితి. అంటే ఆనం వివేకానంద రెడ్డి, అంటే నెల్లూరు గురించి తెలిసిన హిస్టరీ తెలిసిన వాళ్ళకి కొద్దిగా అర్థమవుతుంది. నెల్లూరు జిల్లా నాయకులు వాళ్ళ ఇల్లు మా ఇల్లుకి పైనకి చూస్తే ఒక 2 సందుల తర్వాత వాళ్ళ ఇల్లు ఉంటున్నాడు. వివేకా వాళ్ళ ఇల్లు, ఆనం వాళ్ళు ఇల్లు. వాళ్ళు కూడా మాకు బంధువులు, అంటే దూరం. అటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మా కుటుంబంలో దేవుడు అద్భుతమైన రీతిగా ఆ వాక్యాన్ని మా ఇద్దరికి పంపించాడు. మామూలుగా ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు గురించి మా ఇంటి లోపలికి వచ్చి స్వార్థ ప్రకటించేటువంటి పరిస్థితి లేనే లేదు. అంటే క్షమించండి, పాత పూర్వీకులు ఉన్నటువంటి స్థితి ఏంటంటే క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఇంటి లోపలికి రాకూడదు. అటువంటి వాళ్ళు వస్తే ఒక పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయాలన్నమాట. అప్పుడున్న ఆచారాలు అట్టుండే, అంతా కట్టుదిట్టమైనటువంటి దాంట్లో ఉండేవాళ్ళం. ఇంట్లో నుంచి ఆడవాళ్ళు ఎవరు కూడా బయటికి పోకూడదు. ఘోషా పద్ధతి, అంటే ఇప్పుడు ముస్లిమ్స్ బురకా వేసుకుంటారు కదా, అట్లా హిందువులు అయినప్పటికీ బురకా వేసుకోరు. కానీ బయటికి వెళితే ఒక పరదా కప్పుకోవాలి, వాళ్ళ ముఖాలు బయటకు కనిపించకూడదు. ఆ ఇంట్లో ఎవరున్నారు, ఏ స్త్రీలు ఉన్నారనేది ముఖ్యమైనటువంటి బంధువులు తప్ప బయట వాళ్ళు చూడాలంటే చూసేటువంటి పరిస్థితి ఉండదన్నమాట. అటువంటి స్థితిలో ఉన్నట్టు వాళ్ళు. ఎంత అద్భుతమైన రీతిగా దేవుడు అటువంటి కుటుంబంలోనికి సువార్త ఎలా తీసుకుని వచ్చాడనేది కొద్ది నిమిషాలు మీతో పంచుకుంటాను. 13 ఏళ్ళ వయసులో, అంటే నాది 6th క్లాసు 7th ఆ ప్రాంతంలో చదువుకునేటువంటి టైంలో ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. నేను అంటే మంచి స్కూల్స్ అంటే సెయింట్ జోసెఫ్ స్కూల్స్, కొంచెం డబ్బు ఖర్చు పెట్టి చేర్పించగలిగిన వారంతా సెయింట్ జోసెఫ్ స్కూల్లో చేర్పించేవాళ్ళు. సెయింట్ జాన్స్, సెయింట్ జోసెఫ్. సెయింట్ జోసెఫ్ అనేది 10th క్లాస్ వరకు ఉంటుంది, సెయింట్ జాన్స్ 5th క్లాస్ వరకు ఉండేది. నెల్లూరులో టాప్ స్కూల్స్ అనమాట అవి మిషనరీ స్కూల్స్ అవి నెల్లూరులో. సో ఆ స్కూల్స్లో చదివాను. నేను 6th క్లాస్లో చదివేటప్పుడు ఆ కాపు వీధిలో పిల్లలందరికీ ట్యూషన్ చెప్పేదానికి కమలమ్మ టీచర్ అని ఒక ఆమె వచ్చేది. ఇప్పట్లో ట్యూషన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ఏదో ట్యూటోరియల్స్ పంపించేవాళ్ళు కదా. అప్పట్లో ట్యూటోరియల్స్ లాంటివి అసలు ఏమి ఉండేవి కావు. ఆ పిల్లలందరూ కూడా ఆ వీధిలో సుమారు ఒక 50 మంది పిల్లకాయలు ఉంటారు, మంచి అందరూ పెద్ద పిల్లకాయలు, పెద్దవాళ్ళ పిల్లకాయలు, వాళ్ళ పిల్లలందరూ. వీళ్ళు ఒక దగ్గర పంపించరు. ఆ టీచరే ఒకరింట్లోకి వచ్చి, గుణమ్మ, ఆమె పేరు గుణమ్మ, ఆ ఇంట్లోకి వచ్చి ఆ సాయంత్రం పూట రోజు సాయంత్రం 6 నుంచి, అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రిఫ్రెష్ అయిన తర్వాత పిల్లలందరూ అక్కడ పంపించాలన్నమాట. ఆ వీధిలో ఉన్న పిల్లకాయలందరూ ఆమె దగ్గరికి 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, ఈ చిన్న పిల్లకాయలు అన్ని క్లాసుల వాళ్ళు ఆమె దగ్గర పంపించాలి. ఆమె చాలా డెడికేటెడ్గా చెప్పే టీచర్ అనమాట. చాలా తక్కువ అమౌంట్ తీసుకొని చాలా డెడికేట్ చెప్పాము కాబట్టి, ఆ ఇంటి మధ్యలోనే ఒక ఇంట్లో కూర్చొని చెప్పేది కాబట్టి పంపించేవాళ్ళు, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఆమె ఏం చేసేదంటే
వారమంతా మామూలుగా ఒక 6 నుంచి 8 గంటల వరకు అనుకోండి, 7:30, 8 గంటల వరకు ట్యూషన్ చెప్పేది. క్లాసులు చాలామంది ఇల్లంతా ముందర ఇల్లంతా నిండిపోయేది. వరండాలో కూడా కూర్చునేవాళ్ళు పిల్లలు, అంతమంది ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. ఒక శనివారం పూట, వారానికి ఒక పూట మాత్రమే తొందరగా ట్యూషన్ ముగిచ్చేసి బైబిల్ పాటలు పాడేది, హెబ్రోన్ పాటలు, పరవాసిన్నే జగమన ప్రభువా, ఆ పాటలు, ఈ పాటలన్నీ పాడేదన్నమాట. పాడి వాక్యం గురించి కొద్దిగా చెప్పేది. ఎక్కువ మరి చెప్పేదంతా అంత ఎక్కువ చెప్తే అదేందో మత ప్రచారం అనే భావన రాకుండా అని బైబిల్ అంటే ఎట్లా ఉంటుంది, బైబిల్లో కథలు, అబ్రహాం కథలు, యోసేపు కథలు, లాజరు కథలు, అటువంటిది ఒక్కొక్క కథ చెప్పేసి ముగిచ్చేసేదాన్ని. పెద్దవాళ్ళందరూ సాయంత్రం పూట ఏంటంటే సాయంత్రం కాగానే పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, పిల్లకాయలని పంపించేసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది, మత ప్రచారం చేస్తుందా, లేకుంటే యేసు ప్రభుని గురించి చెప్తుందా, వాడి దేవుడి గురించి చెప్తుందా అని అంత డీప్గా ఎవరు పట్టించుకోవాలి. ఆమె చెప్పుకుంటుంది, వెళ్ళిపోతా ఉంది. మేము వినేవాళ్ళం, చిన్నపిల్లలు కదా, పాటలు పాడుకుని వినేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. ఇది అప్పటి ఉన్నటువంటి నేపథ్యం, అటువంటి పరిస్థితి అనమాట. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితికి అప్పుడున్న పరిస్థితికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనకి మందిరాలు ఉన్నాయి, మైకులు పట్టుకుంటే బయట వినిపిస్తున్నవి, విరివిగా సువార్త చెప్తున్నాము, దేవుడు అనే వాళ్ళు వాక్యాలు ప్రకటిస్తూ ఉన్నాము, ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పట్లో ఏం లేవు, చాలా క్లోజ్డ్ సొసైటీలు ఉన్నవాళ్ళం. నాకు విపరీతమైన జ్వరం వచ్చింది 13 సంవత్సరాలు అప్పుడు. ఇప్పుడున్నంత వైద్య సదుపాయాలు అంటే గల్లీకి ఒక మంచి ఎండి డాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు కదా. ఆ రోజుల్లో ఇంత ఎక్కువ మంది డాక్టర్లు కూడా ఉండేవాళ్ళు కాదు. ఈశ్వరయ్య డాక్టర్ అంటే మా ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు. కొంచెం డబ్బున్నవాళ్ళు కాబట్టి ఒక్కొక్కరు ఒక ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకునేవాళ్ళు. అవసరమైతే వాళ్ళే ఇంటికి వచ్చి, కాంపౌండర్ వచ్చి చూసుకొని వెళ్ళేట విధంగా ఉండేదన్నమాట. అందరికీ వైద్య సదుపాయాలు లేవు. నాటు వైద్యాలు ఉండేది అప్పుడు. టెక్కేమెట్లో పోయి నాటు వైద్యం చేయించుకోవాలి, అవి ఎక్కువ ఉండేది. టౌన్లో ఉన్నప్పటికీ కూడా కొద్ది హాస్పిటల్స్, ఎవరో 2-3 డాక్టర్లు, పేరెన్నిక డాక్టర్లు అటు ఉండేవాళ్ళు, పాత వాళ్ళు డాక్టర్లు. ఈశ్వరయ్య డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టర్. మాకు విపరీతమైన జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఈ రోజుల్లో మాదిరి జ్వరం వస్తే ఏముంది, అది పెద్ద ఇష్యూ కాదు కదా, డోలో 650 వేసుకుంటే పోయేది కదా అనుకోవచ్చు కదా. ఆ రోజులు 1975లో జ్వరం వచ్చినా మరొకటి వచ్చినా ఎందువల్ల వచ్చిందో అనలైజ్ చేసేటువంటి డయాగ్నోస్టిక్ టూల్స్ లేవు. ఇప్పుడు మనం పోతే రక్త పరీక్ష ఇస్తే మొత్తం టెస్ట్ చేస్తారు. మలేరియా ఫీవర్ ఉందా, టైఫాయిడ్ ఉందా, న్యూమోనియా ఉందా, ప్రతి ఒక్కటి టెస్ట్ చేసే కిట్స్ ఇప్పుడు డెవలప్ అయినాయి. ఆ రోజుల్లో అంత వైద్య సదుపాయాలు లేవు. అసలు కొన్ని రోగాలకైతే మందులే లేవు, అంటే చచ్చిపోవాల్సింది అంతే, అట్లా ఉండేది పరిస్థితి. అంటే పెద్దమ్మూరని వచ్చేది, ఇప్పట్లో మసూచి, ఇప్పుడు పెద్దగా లేదు, అది ఇరాడికేట్ అయిపోయింది. టీబీ కానీ మసూచి కానీ ఇవి వస్తే అసలు గందరగోళం అయిపోయేది పరిస్థితి. ఆ ఇంట్లో ఎవరికైనా పోస్తే ఆ ఇంట్లోకి ఎవరు పోయేవాళ్ళు కాదు, దూరం పెట్టేసేవాళ్ళు. అమ్మోరు పోసిందంట ఆ ఇంట్లో అని చెప్పి వేపాకులన్నీ కట్టేసి అరిటాకుల మీద పడుకోబెట్టేవాళ్ళు. నాటు వైద్యం మందు, మామూలు ఇంగ్లీష్ మందులు లేవు అప్పుడు. నాకు కూడా పోసింది ఆ టైంలో. అటువంటి నేపథ్యంలో మాకు విపరీతమైన జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఎవరన్నా ఇంట్లో వాళ్ళు, మా నాన్న ఉన్నాడు కాబట్టి ఆయనకి 5 షాపులు ఉన్నాయి, మంచి ఆస్తిపరుడు, డబ్బులు బాగున్నాయి. కానీ మా అమ్మగారు పల్లెటూరు, మా నాన్నగారు టౌన్. మళ్ళీ ఇక్కడ వైట్ డిఫరెన్స్. ఇప్పుడు అర్బన్ రూరల్ అనేది పెద్దగా తేడా లేదు. ఇప్పుడు అర్బన్ రూరల్ ఏముంది, పక్కన పల్లెటూరు వాళ్ళకి ఇక్కడ టౌన్లో ఉన్న వాళ్ళకి ఏదో కొంచెం తేడా ఉంటుందేమో, కానీ పెద్దగా తేడా లేదు. కానీ ఆ రోజుల్లో చాలా తేడా ఉంది. పల్లెటూరు అంటే మా అమ్మగారిది మోమిడి గ్రామం, అంటే గూడూరు దగ్గర, చాలా రిమోట్ ప్లేస్ అనమాట అది. వాళ్ళ పెంపకమే చాలా కట్టుదిట్టంతో పెంచారు. అంటే ఆ విధమైన గ్రామంలో పెంచబడేటువంటి పద్ధతులు అవి. ఈ టౌన్కి వచ్చేటప్పటికి ఆమెకి పెద్ద కుటుంబాలు ఇచ్చేటప్పటికి ఆమె అందరితో మెలగలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంట్లోంచి బయటకు వస్తే పరదాలు కట్టుకోవాలి. పరదాలు కట్టుకుంటే తోడుకోడళ్ళు 6 మంది అన్నదమ్ములు మా ఫాదర్కి, మా నాన్న రెండో వాటి, అందరు కలిసి నవ్వుకునేవాళ్ళు. కొంత డివిజన్స్ వచ్చాయి తెలియకుండా. అక్కడేమో ఆడవాళ్ళు టౌన్లో వాళ్ళు, అంటే నాగరికత కదా ఎక్కువ తెలిసిన వాళ్ళు. మా అమ్మగారేమో పల్లెటూరు నుంచి వచ్చింది, పెద్దగా చదువుకోలేదు. వీళ్ళు కొంత చదువుకున్నారు. డివిజన్స్ వచ్చాయి తెలియకుండా. ఆ క్రమం గ్యాప్ మా ఫాదర్ వరకు వచ్చేసింది. వీళ్ళు కంప్లీట్గా పల్లెటూరు వాళ్ళు ఆ పరదాలు కప్పుకుని వెళ్తారంట. వీళ్ళ అలవాట్లు కూడా మనకు తెలియటం లేదు. వీళ్ళు అసలు ఎట్లా ఉంటారో కూడా మనకు తెలియటం లేదు. ఆ గ్యాప్ ఎక్కువ వచ్చేసింది. మా నాన్నకు మా అమ్మగారికి పడకుండా కొంత డివిజన్స్ వచ్చేసాయి. ఎంత డివిజన్స్ అంటే మమ్మల్ని విడిచిపెట్టేసి వేరే స్త్రీని వివాహం చేసుకునేంత దూరం వెళ్ళిపోయింది అనమాట. మా ఫాదర్కి డివైడ్ అయిపోయింది. కష్టాలు పెట్టబడడం, ఇంట్లో కష్టాలు ప్రారంభం కావడం అనేది ఇప్పట్లో అంత కష్టాలు ఉండకపోవచ్చేమో. అంటే ఎవరన్నా చేస్తే పక్కన వాళ్ళు ఎవరన్నా సర్దు చెప్పడమో, లేకుంటే పోలీస్ స్టేషన్ పోవడం, రకరకాలుగా ఉండేది. ఆ రోజులు అట్లా లేవు.
భర్త ఏదన్నా గానీ డీవియేట్ అయినా గానీ ఏదైనా చేస్తే ఆ కుటుంబ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. లోపలికి ఎవరు రాకూడదు, ఎవరు తీర్పు తీర్చకూడదు. మొత్తం ఆయన కింద ఉంటది. ఆయన ఇస్తేనే ఇంట్లో వాళ్ళు తినాలి, లేకపోతే లేదు. చాలా భయంకరమైన పరిస్థితి ఉంటదనమాట. పైగా మా అమ్మగారి ఒక బంధువులందరూ కూడా పల్లెటూరులో ఉన్నవాళ్ళు. ఆమెకు సపోర్ట్ ఎక్కడా లేదు. ఇదేం టౌను. చుట్టుపక్కల ఎవరు తెలీదు. పోయి ఫ్రీగా మాట్లాడే తత్వం కాదు వాళ్ళది. ఇంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు కదా ఆడవాళ్ళు. ఇది నేపథ్యం. సో డివైడ్ అయిపోయింది. ఆ టైంలో నాకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చేసింది, విపరీతంగా వచ్చేసింది. చాలా హై ఫీవర్ 103, 104. థెర్మామీటర్స్ ఎవరింట్లో ఉండవు కదా! మా ఇంట్లో పెట్టున్నారు అప్పుడు. ఆ యుదలు కొట్టేసి మెర్క్యూరీ థెర్మామీటర్ పెట్టి చూస్తే 103కి 102కి పోతా ఉంది. కళ్ళు తిరిగిపోతా ఉన్నాయి. గాల్లో పైకి లేసిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకా మాకు భయమేసేసి ఇంకేమంటున్నా అంటే అటువంటి ఏదన్నా తీవ్రంగా వస్తే చచ్చిపోతాడంతే. అంటే ఏమో లోపల ఎందువల్ల వచ్చిందో మనకు తెలియదు కదా! అనాలిసిస్ చేయలేరు కదా! న్యూమోనియా వల్ల వచ్చిందో, ఫీవర్ అనేది బయట కనిపించే సిస్టమ్ లోపల ఏదన్నా ఉండొచ్చు. సో ఇంక చచ్చిపోతాడురా, మా అమ్మకి నేను మా చెల్లెలు ఇద్దరం ఉండేది. ఇంక చనిపోతాడురా అనేటి బెత్తరిపోయినాం. మా నాన్న చూస్తే కఠినంగా చూపించడానికి మొహం చల్లకుండా ఆయన దూరంగా వెళ్ళిపోయినాడు. అంటే షాపుల్లో ఉన్నాడు కానీ ఇంటికి రావట్లే. పిల్లోడికి బాగలేదని చెప్పడానికి కూడా అవకాశం లేదు. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. మా ఇంట్లో అన్ని పటాలుంటాయి. నా పేరు శ్రీధర్ రెడ్డి అంటే ఒక ఒక దేవత పేరు శ్రీధర్. శ్రీని ధరించినవాడు, లక్ష్మిని ధరించినవాడు శ్రీనివాసుడు. దాని పేరు శ్రీధరుడు అంటారు. సార్ మా ఇంట్లో అంతా వెంకటేశ్వరి పటాలు, ఇవన్నీ కులదేవత. అన్ని పటాలన్నీ పెట్టుకొని ఉన్నారు. సో మాకు అలవాటు. ఒక్కొక్క దేవునికి మొక్కుంటా వస్తున్నాం. అయ్యా నువ్వు కాపాడాలా, నువ్వు రక్షిస్తే, ఈ బిడ్డను కాపాడితే మీ మీ గుడికి వస్తాము, మొక్కుకుంటాము, అక్కడికి వచ్చి మొక్కుబడులు చెల్లిస్తాము. ఈ నేపథ్యంలో మేము చెప్పుకుంటూ పోతున్నాం. కానీ నయం కాలేదు. తర్వాత ఇంకా మా అమ్మ నేను కూర్చొని, అమ్మ ఏంటి పరిస్థితి, మనకేం దేవుళ్ళు సహాయం లేకుండా పోయింది, మనం నమ్ముకున్న దేవుళ్ళు ఎవరు కూడా మనకి జ్వరం తగ్గించట్లేదు, బయటికి వెళ్ళలేకపోతున్నాము, డాక్టర్ దగ్గర పోలేకపోతున్నాము, నాన్న పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది, ఏంటి పరిస్థితి అని చెప్పి ఆగిపోయింది. అప్పుడు నేను చిన్నపిల్లోని కదా, నాకు గుర్తొచ్చిందన్నమాట. ఇంక చచ్చిపోతానేమో, ఏందో ఇంక ప్రాణం పోతుంది కావాలా. ఆ కమలమ్మ టీచర్ చెప్పింది కదా, ఈయన నిజమైన దేవుడు, సర్వశక్తి కలిగి దేవుడు, చనిపోయిన వాళ్ళు కూడా లేపేటువంటి దేవుడు ఈయన అని చెప్పిందమ్మా. ఆయన ఎవర్రా ఆయన దేవుడు అంటున్నా, ఎవరంటే ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు అంటున్నా. యేసుక్రీస్తు ప్రభు అంటే క్షమించండి ఏమనుకోవద్దు, వాళ్ళ దేవుడు రా అని. అవునమ్మా వాళ్ళ దేవుడు అంటే ఆ కులస్తుల దేవుడు కదా. అవునమ్మా ఆ కులస్తుల దేవుడు. అరే అది మనకేం తెలియదు, మనకేం తెలియదు, ఏం చేద్దాం, ఎవమా పోయేవాళ్ళం కదా, ఇంకా చచ్చిపోతాం, చచ్చిపోతే ఎవరు మనకి ఈ దేవుడు ఆ దేవుడు ఎవరు మనం చూసేది. కూర్చొని మనం అడుగుతామమ్మా, మనం ఒక మాట చెప్తాము, ఈయన నిజమైన దేవుడైతే నా జ్వరం తగ్గించాలా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఈయనే క్రీస్తు అయితే దిగి రావాలి, ఈయన యూదుల రాజు అయితే దిగి రావాలా. అప్పుడు వాళ్ళు కోరుకున్నారు, అడుగుతున్నారు, ప్రత్యక్షంగా కొన్ని చూడాలని కోరుకుంటున్నారు జనం. అట్లాగే మేము కూడా తెలియకుండా, అయ్యా మేము ఈ దేవుళ్ళందరూ అనుకున్నాం, అయిపోయింది మా పని అయిపోయింది, ఎంతసేపటికి ఇన్ని మొక్కుబళ్ళు అనుకున్నా కానీ ఏం మా కనికరం రావట్లేదు, ఓకే అందరం పక్కన పెట్టేస్తాం. పటాలన్నీ ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద పటాలు, ఇంత పెద్ద పటాలు. కూర్చొని క్యాలెండర్ లేదు, బైబిల్ లేవు, ఏమి లేవు, కూర్చొని అంటే మోకరించడం మాకు తెలియదు. మీ చిన్న ప్రార్థన సాయంత్రం సమయంలో, యేసుక్రీస్తు ప్రభువా నువ్వు నిజమైన దేవుడైతే ఈ జ్వరం మాకు తగ్గించాలా, బయటపడాలా, బయటపడేస్తే మొక్కుబడి చేస్తాం. మాకు అలవాటు కదా, 3 ఆదివారాలు మేము వస్తాం మొక్కుబడి. అది మాకు ఏంటి, మా మొక్కుబడి టెంకాయలు కొట్టేది కాదు, ఇది టెంకాయలు కొట్టే దేవుడు కాదని మాకు అర్థమైంది. అంటే మాకు ఈ టెంకాయలు కొట్టే దేవుడికి అయి ఉండదని. చర్చీలు మాదిరి ఉండేవి. అంటే ఇప్పుడు ఉన్నంత మందిరాలు లేవు కదా, అప్పుడు పాతకాలం చర్చీలు ఉంటాయి. ఆ ప్రతి చర్చి ముందర పైన సిలువు గుర్తు ఒకటి వేసుకొని ఉంటుంది అనమాట. లోన్ స్టార్ చర్చ్ అని ఉంది, అది చాలా ఓల్డ్ చర్చ్. అది రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. దానికి ఆపోజిట్లోనే ప్రతి సెంటర్లో మా నాన్న షాప్ ఉంది. చెంచురామనాయుడు బిల్డింగ్స్ కార్నర్లో మా నాన్న షాప్ ఉంది. ఆ షాప్కి ఆపోజిట్లోనే ఆ చర్చ్ ఉంది. అమ్మ అక్కడ చర్చ్ ఒకటి ఉంది, ఒకటి నాన్న షాప్ ఎదురుకుండా ఒక చర్చ్ ఉంది కదా, ఆ చర్చికి పోతామా 3 ఆదివారాలు పోతాం. ఆదివారం పూట జనాలంతా వస్తుంటారు. వాడికి ఆ దేవుడికి కొలవాలంటే ఆదివారం పూట ఉన్నట్టున్నాడా. మధ్యలో పెద్దగా జరిగేటట్టుగా ఏం లేవు ఆ చర్చిలో. ఆదివారం పూట మాత్రం జనం వచ్చేవాడు. ఆ చర్చికి పోతామా, ఎవరు తెలియకుండా వెళ్ళిపోతాం. మళ్ళీ వీళ్ళందరూ చూసారంటే మళ్ళీ ఇంకొక విధంగా అనుకుంటారని చెప్పి పరదా కట్టుకొని ఆదివారం పూట ఆ చర్చికి వెళ్ళాం. చర్చికి పోగానే ఓకే మళ్ళాగే వాక్యాలు ఉన్నాయి. అది కూడా అదేదో డినామినేషన్కి సంబంధించిన చర్చ్. అది ఒక పెద్ద పాస్టర్
ఒక సిలువ గుర్తులు వేసుకున్నట్టు పులిపీఠం ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ 3 ఉండే పెద్ద పులిపీఠం ఎత్తులో ఉండదు ఆడ ఒక ఆయన తెల్ల గుడ్డలు వేసుకొని వాక్యం చెప్తా ఉన్నాడు. నేను నాకంతా 13 సంవత్సరాల వయసు కదా, కొత్తగా తొంగి తొంగి చూసుకొని పోయాను. భయం మాకు, అంటే తెలియనటువంటి ప్రదేశంలోకి వెళ్తున్నాం. అప్పుడు కమలమ్మ టీచర్ని మేము అడగల, అంటే అడగటం మాకు నామోషన్ కాబట్టి ఆమెను అడగలేదు. గబక్కని దిగేసాము 11 గంటలకి. అక్కడ పోగానే బయట చెప్పులు ఉన్నాయమ్మా, చెప్పులు వదిలిపెట్టేశాను, చెప్పులు వదిలేసాం. ఆమె లోపల పోగానే ఆడవాళ్ళు ఒకవైపున మగవాళ్ళు ఒకవైపున, అమ్మ నువ్వు అక్కడ కూర్చో, నీకు పక్కన కూర్చుంటాను కూర్చునేసాను. చేతులు ఏమి లేవు మాకు, బైబిల్ లేవు, ఏమి లేవు. కూర్చొని కాసేపు అట్లా చూశాను. మా అమ్మ కూడా చూస్తూ ఉంది. ఆయన ఏదో తెలుగులో చెప్తా ఉన్నాడు, ఆయన వాక్యం చెప్తున్నాడు. మాకేమి దిగల, అర్థం కాల. మాకేంటంటే గుడిలోకి పోతే మంత్రాలు ఉంటాయి, పూజారులు మంత్రాలు పట్టిస్తూ ఉంటే మేము దండం పెట్టుకుంటాను. ఈడేమి అటువంటి ఏం కనపడలేదు. ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, బైబిల్ ఏదో తిప్పుతా ఉన్నాడు ఆయన అని ఇటు చూశా. ఈ వాక్యాలన్నీ ఇట్నే రాసి ఉండే కొన్ని. అవి ఏదో తెలుగులో ఉన్నాయి కదా, అవి చూసి మళ్ళీ ఇవి చూసా. కీర్తనలు 97 ఉంది. అది చూస్తూ ఉంటే 30, నేను 6th 7th క్లాస్ కదా, మ్యాథమెటిక్స్ రేషియోస్ ఉన్నాయి మాకు. ఈ 95:7 ఉందే, అంటే ఇక్కడ ఉన్నదని నేను ఉదాహరణ చెప్తాను. అక్కడ నాకు కనిపించింది వేరులే. ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చిన్నారు, అక్కడ రేషియోస్ ఉన్నాయి, అంటే ఇదేదో లెక్కలకి సంబంధించింది ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది, లెక్కలు అని చూడగానే నాకు మొట్టమొదటి భయం వేసింది. అంటే సాతానుడు మనం దేవునికి దగ్గర కాకుండా కల్పించే భ్రమల్లో ఇది ఒక భ్రమ. అది చూస్తా ఉన్నా. ఇక్కడ చూస్తే ఇక్కడ రేషియోస్ ఉన్నాయి, ఆడ రేషియోస్ ఉన్నాయి. ఆయన ఏదో చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ఆమెను అనగానే పొడికాటి కర్రలు ఒకటి తీసుకొని వస్తున్నారు. అంటే కర్రలతో కొడతారా ఏందో మనకు అర్థం కాలేదు. అదేందో తీసుకున్నా అంటే కానుకలు వేసే పద్ధతి అనమాట అది. అక్కడ ఏది మాకు అర్థం కాలేదు. అటు ఇటు చూసేసాము. ఇంకా లేస్తారేమని చెప్పేసి అమ్మకు సై చేసి లేచి ఆ రిక్షాకి పరదా కట్టుకుని ఇంటికి వచ్చేసాం. అమ్మ మనకి అసలు ఏం అర్థం కాలేదు, పోదాం అనుకున్నాము, 3 ఆదివారాలు ఒప్పుకున్నాం, ఒక ఆదివారం అయిపోయింది, జ్వరం కూడా నయం అయిపోయింది. కమలమ్మ టీచర్ చెప్పేది లేదు, ఏం లేదు అమ్మ, పెద్దవాళ్ళకి కోపడతారు మనకి ఎందుకు, మా నాయన చూస్తే ఇంకా క్రైస్తవులు వీళ్ళేదో మతస్థులు దేవుడు అనుకుంటారు, ఎన్నికలు అయిపోయింది, మర్చిపోయినాం. అంతటితో అయిపోయింది. పక్క రోజు మామూలు అయిపోయింది అనమాట. అంత అయిపోతే మనం మర్చిపోతాం కదా, మనకి మన మానవ సహజం కదా. ఏదన్నా ఒక మంచి కార్యం జరిగితే చూస్తాం, ఓకే అనుకుంటాం, తర్వాత మర్చిపోతాం. గుర్తు పెట్టుకునేటువంటి స్వభావం కాదు కదా మనుషులది. అయిపోయింది. తర్వాత మళ్ళీ జ్వరం వచ్చేసింది. ఇప్పుడు జ్వరం రాగానే తిరగబడింది అనమాట. మా భాషలో ఏంటంటే జ్వరం తిరగబడింది. ఇది ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, మళ్ళీ పైకి వెళ్ళిపోతా ఉండ. 103కి వచ్చేసింది. డాక్టర్లు తీసుకోవడానికి మా నాయనకి కఠినంగా ఉన్నాడు. ఆయన ఇంటికి రావట్లేదు సరిగా, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు మాట్లాడుతూ తెలియదు, కొట్టడం చేయడం చాలా భయంకరంగా చూస్తున్న ట్రీట్మెంట్ అయింది. బంధువుల దగ్గర పోయి అయ్యా మాకు ఇట్లా బాగలేదు చూపించేటువంటి స్వభావం మాలో లేదు. ఆడవాళ్ళు అట్లే ఉండిపోవాలి ఇంట్లోనే, అలాగే ఉండిపోయి అలా చచ్చిపోవాల్సిందే. అంటే బయటికి పోయి మేము అడుక్కునే పరిస్థితి లేదు, మైండ్ సెట్ అటువంటిది లేదు. పరదాలు కట్టుకున్న ఇది కదా. అమ్మ మళ్ళీ జ్వరం వచ్చేసింది, ఏంటమ్మా అని అనుకున్నాం. ఇప్పుడు మాకు భయం వేసింది ఏంటంటే, ఈయన నిజమైన దేవుడు అయితే మనం ఏం చేసాం, మొక్కుబడి చేసి చెల్లించకపోతే మన దేవతలకి కోపం వస్తుంది. ఆ పూజారులు పెద్ద పూజారులు పిలిపించి యజ్ఞాలు జరపడమో, లేకుంటే దానికి యాంటీగా కొన్ని పూజలు పునస్కారాలు చేయడం అనేది మాకు అలవాటు. లేదా గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయడమా, లేకపోతే టెంకాయలు కొట్టడమా, కొన్ని పూజలు, ఒక హిరాచిలో పూజలు కొన్ని ఉంటాయి, ప్రత్యేకమైన పూజలు చేయించడమా, ఆ టైంలో చేయించడం మాకు అలవాటు. ఇప్పుడు ఏం చేయాలి, మాకు పూజారులు ఎవరో తెలియదు, ఈ దేవునికి ఉన్న పూజారులు ఎవరో మాకు తెలియదు. అంటే మాకున్న మైండ్ సెట్ అదే ఉంది, పూజారులు దేవుడు ఇదే ఉంది. ఇప్పుడు మేము ఇంకా తప్పని పరిస్థితి అయ్యి ఆ కమలమ్మని పిలిపించాం, ఇంటికి వచ్చేసినాం. అర్థమవుతుందా మీకు? ఇప్పట్లో ఇటువంటి సందర్భాలు సిచ్యువేషన్స్ ఉండవు మీకు. దేవుడు అందుకే తీసుకొని నిలబెట్టాడు ఆయన ద్వారా. చెప్పన్నాడు, సంతోషంతో బల్లగుద్ది, మీరు క్రైస్తవులు ఉండొచ్చు, క్రైస్తవేతరులు ఉండొచ్చు. ఇది ఒక కథలాగా అంటే జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేవుడు నిజమైన దేవుడు, సత్య దేవుడు. తస్మాత్ జాగ్రత్త. నేను ఈ దేవుని దగ్గరకు వచ్చి తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి. నేను ఈ దినాన ఎన్నో కోల్పోయాను. దేవుణ్ణి అంగీకరించినందువల్ల అంత ఇంత కాదు, చాలా కోల్పోయాను. దేవుడు తిరిగి ఇచ్చాడు అనుకోండి. చాలా శ్రమల గుండా వెళ్ళాను. కానీ ఈయన నిజమైన దేవుడు అనేది నాకు అర్థమైంది మా అందరికీ. అందుకు గట్టిగా పట్టుకున్నందుకు మేము చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఆ శ్రమలు ఈయన దేవుడి కలుగు చేసిన రక్షణ, పాప క్షమాపణ ముందు అవి ఎన్నికైనా కావు. అందుకే చాలా సీరియస్గా మీ అందరూ చెప్తున్నాను. సరే, రెండోసారి అయిపోయింది. కమలమ్మ టీచర్ వచ్చింది. ఆమె టీచర్గా వచ్చింది. ఏదో మన డబ్బులు ఇవ్వాలి కదా నెల ట్యూషన్ ఫీజుకి, అందుకని వచ్చారులే అనుకుంటారని చెప్పి గౌక లోపలికి వస్తే తలుపులు వేసేసాను.
టీచర్ ఇదిగో ఇట్లా జరిగిందండి ఇవన్నీ అని చెప్పాము ఆమెకి. ఆమెకు అర్థమైంది దేవుడు ఇక్కడ కొంత కార్యం చేయబోతున్నాడని ఆమెకు అర్థమైంది, మాకు తెలియదు. సరే మీకు కొన్ని వివరంగా చెప్పాలి, మీకు కొంత టైం కావాలండి. టైం కావాలంటే ఎక్కువసేపు ఉండకూడదు ఇంటి లోపల. కానీ కులానికి చెందినటువంటి ఒక స్త్రీ లోపలికి రావడం అనేది కొంచెం విడ్డూరమైంది అనమాట పరిస్థితి ఆ రోజుల్లో. ఎక్కువసేపు ఉన్నారనుకో ఇంకా అదొక ఇంకో దానికి దారి తీస్తుంది మాకు. అమ్మాయి ఎట్లా, ఆమె కూడా తెలుసు అప్పుడున్న పరిస్థితి. ఎలా చేద్దాం? సరే మా చుట్టుపక్కల అంటే టౌన్ సెంటర్లో ఉన్నా కదా, ఒక సుమారు 5-6 సినిమా హాల్స్ ఉంటాయి మా టౌన్ కాపు సెంటర్లో. కనకమహాలు, రంగమహాలు, శేషమహాలు ఉన్నాయి, కొన్ని హాల్స్ ఉన్నాయన్నమాట. వినాయక హాల్ ఇవన్నీ కూడా ఆ సెంటర్లో ఉంది. మా షాపు సెంటర్లో ఉంది, షాప్స్ సెంటర్లో ఉంది, మా ఇల్లు కూడా సెంటర్లో ఉంది. రాత్రి 1 గంట 2 అయితే జనం గుమ్మని వస్తారు ఇంటి చుట్టూ. ఎందుకంటే ఆ సినిమా సెకండ్ షో వదిలిపెడతారు. జనమంతా ఈ సందులు గుండా మా ఇంటి ముందర కాపు ఇది కదా, అటు ట్రంక్ రోడ్డు కాపు ఇది గుండా పోయేవాళ్ళు జనం. ఒక గంట వరకు ఫ్లో ఉండేది, తర్వాత ఇంకెవరు ఉండరు, ఇంకా తర్వాత అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. అప్పుడు చెప్పాం, అమ్మ మీరు ఆ సెకండ్ షో సినిమా వదిలిపెడతారు కదా, ఆమె కపాడిపాళెంలో ఉంటుంది, మా షాప్ వెనకాల కపాడిపాళెం, అక్కడ ఎవరు పోరు. అక్కడి నుంచి మీరు ఆ జనంలోకి పడే వచ్చేసింది మా ఇంటికి. బాగానే ఉంది, పద్ధతి బాగుంది, వచ్చేస్తాం, ఇంటికి వచ్చేస్తాం. ఎలా రావాలి ఇంటి లోపలికి? ముందరింట్లోంచి వస్తే ఆ వీధి లైట్లన్నీ ఎలుగుంటాయి కదా, రాత్రిపూట తలుపు దట్టి లోపలికి వస్తే ఆ వీధిలో వాళ్ళు అందరూ చూస్తారు, బంధువులు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళని. ముందర నుంచి కాదు, వెనక నుంచి రావాలి. వెనక నుంచి అంటే చాలా భయంకరంగా ఉంటుంది అప్పట్లో. అవన్నీ స్కావెంజర్తో కూడిన దొడ్లు అనమాట. వెనకాల ఎవరు పోరు, ఓన్లీ డెసిగ్నేట్ వాళ్ళు వచ్చి క్లీన్ చేసే వాళ్ళు పోతారు. ఆ దొడ్డు దావులు తలుపులు తీస్తాం, దొడ్డు దావుల నుంచి లోపలికి వచ్చేయాలి. ఇప్పట్లో అయితే పోవాయా పెద్ద పుడింగి చెప్పిన రాత్రిపూట వచ్చి అంటే ఈయనకి స్వార్థ చెప్పాలి అనుకుంటారా లేదా? మనం అనుకుంటాం, ఇప్పట్లో అయితే అనుకుంటాం, ఖచ్చితంగా అనుకుంటాం. ఇప్పుడున్న స్థితిగతులు అవి కాదు. అప్పట్లో ఆమెకి ఎట్లుందంటే పిలిస్తే చాలరా, లోపలికి రప్పిస్తే చాలరా, లోపలికి వచ్చి వాక్యం చెప్పాలి, అంత ఆతృతుంది. అవును, ఆ రాత్రిపూట తలుపులు తీసి పెట్టాం, తలుపులు వెళ్ళి తీసేసాం. రాత్రి వీళ్ళు సినిమా వాళ్ళతో వదిలిపెట్టిన వాళ్ళతో పాటు వెనకొచ్చి తలుపు దట్టంగా తలుపులు తీసేసాం, లోపలికి గడివేసాం. పాప అవన్నీ దాటుకుంటూ వచ్చి కాళ్ళు కడుక్కొని లోపల ముందర ఇంట్లోకి వచ్చేసి అప్పుడు ఇదొక బైబిల్ ఒకటి ఉందని చెప్పి చూపించింది. ఫస్ట్ టైం నేను చూడడం తెలుగు పుస్తకము, ఒక బైబిల్ అంట, ఇది ఏదో పెద్ద గ్రంథం ఇట్లా ఉంది, పరిశుద్ధ గ్రంథం అని ఉంది, ఒక పెద్ద బైబిల్ పెద్దది తీసుకొని వచ్చింది. ఇంట్లో వాళ్ళకి కూడా మా అమ్మకి నాకు తీసుకొని వచ్చింది ఆ బైబిల్. ఇదిగో అది బైబిల్ అంటారు, దీంట్లోంచి చదివి చెప్తాను మీకు. అది తీసింది. యేసుక్రీస్తు ప్రభు ఒక ఆయన ఉన్నాడయ్యా. అవునమ్మా, నువ్వు చెప్తున్నావు కదా కథలు. ఈయన్ని సర్వశక్తిగల దేవుడు, తండ్రి అయిన దేవుడు, నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, వేరే దేవుళ్ళు ఎవరు లేరు. మనం చూసేవన్నీ కూడా దేవతలు, దయ్యాలు. మనం వీళ్ళు అసలు నిజమైన దేవుడు కాదు. ఆమె చెప్పిన మాటలు. నిజమైన దేవుడు పరలోకం ముందు ఉన్నాడు. ఆయన మనమందరం పాపం చేసి తప్పిపోయినాం, దేవుని వాక్యం చెప్తుంది, అది నిజం. మళ్ళీ శాంతి, సమాధానం, సంతోషం లేదు. డబ్బులున్నాయి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, సంతోషం ఉందా? లేదు. ఏదో ఒక కొరత ఉండేది మాకు. డబ్బులున్న వాళ్ళు కూడా సంతోషంగా నిలబడి హృదయం లోపల నుంచి వచ్చే ఆనందం ఏమి ఉండదు వాళ్ళకి. ఇంకా ఎక్కువ సంపాదించాలా, లేదా బిజినెస్ రిస్క్ తీసుకోవాలి, దీంట్లోనే కొట్టమిట్టాడుతుంటారు మా వాళ్ళందరూ. కానీ నిజమైన సంతోషం, శాంతి, సమాధానం దీని వల్లనే కలుగుతాయి. పాప క్షమాపణ పొందితే ఆ నరకంలో నుంచి తప్పించబడతాము. దానికోసము దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఇక్కడ పంపించాడు. ఆయన గురించే మీకు చెప్పింది కూడాను. ఆయన వచ్చి సిలువలో మనందరి పాపాల కోసం బలి అయిపోయాడు. మీరు టెంకాయలు కొడతారు కదా, టెంకాయలు కొట్టి చిప్పలు పెడతారు కదా, అట్లా పగలు కొట్టబడ్డాడు ఆయన. ఆ రక్తం కార్చాడు. ఆ పాప క్షమాపణ ఆ రక్తం ద్వారానే మనకు కలిగింది. మాలో అప్పుడప్పుడు కొన్ని పండగల్లో కోళ్ళు కోసేస్తారు, దేవతల దగ్గర పోయి కోళ్ళు బలించేది, అది కూడా ఉంది మా దాంట్లో. అట్లా వధించబడ్డాడు ఈయన. కాబట్టి పాప క్షమాపణ పొందాలంటే మీరు ఆయన్ని విశ్వసించాలా, మీ హృదయంలో ఆయన మీ పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఫస్ట్ పాయింట్, మనందరం పాపం చేసిన వాళ్ళమే కదా, మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే, క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడు. నీ హృదయంలోనికి ఆయన రక్షకుడిగా స్వీకరిస్తాడు, హృదయంలోనికి వస్తాడు. మీరు చెప్పిన ప్రార్థనలన్నీ కూడా ఆయన ఆలకిస్తాడు. ఈయన నిజమైన దేవుడు, ఇది బైబిల్ చెప్పేది అని అప్పట్లో ఆమె వాక్యం చెప్పింది. మా ఇంట్లో వాళ్ళు నా అంత ఆసక్తి కాకపోయినా ఊరిని వినేవాళ్ళు, ఎందుకంటే నన్ను చూసి వాళ్ళు పాపం రప్పించారు కాబట్టి. నేను మాత్రం బైబిల్ తీసుకున్నాను, బైబిల్ తిప్పాను. ఎట్లుందంటే ఒక ఆకలి కొన్నవాడికి మిఠాయి పొట్లం ఇచ్చినట్టుందనమాట. బైబిల్ అంటే ఇట్లుందంటారు. చదవడం తిప్పడమే, పాత నిబంధన కొత్త నిబంధన చదువుతూ ఉండా. 6th to 7th వస్తున్నా ప్రాంతం చదువుతా ఉన్నాను. ఆమె రోజు వస్తుంది, ఒకటే కాదు, ఆమె చెల్లెలు కాంతమ్మ, హెబ్రోన్ సేవకురాలు ఆమె. వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు, వీళ్ళిద్దరు కలిసి రాత్రిపూట వచ్చేది, ఉదయం పూట పాలోళ్ళు వస్తారు. మళ్ళీ
పాలోళ్ళు ఉదయాన్నే పాలు పోయడానికి అందరూ ఇప్పట్లో మాదిరి పాలు బూతుండే కాదు కదా, గవర్నమెంట్ పాలు బూతుండే. పాలోళ్ళు వచ్చి ఇళ్ళకి పాలు పోసేటప్పుడు మళ్ళీ సందడి వస్తుంది. ఆ సందట్లో వీళ్ళు వెళ్ళిపోవాలి బయటికి. సెకండ్ షోట్ అప్పుడు రావాలా, సందడి వచ్చిన ఉదయం పూట వెళ్ళిపోవాలి. ఇది వాళ్ళ సువార్త మాకు చెప్పింది. సో నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇప్పుడు నాకు అర్థమైందయ్యా, నువ్వు నిజమైన దేవుడంట, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావంట, ఈ వాక్యం చెప్పారు, ఆమె కూడా చెప్పింది అని దేవుని వైపు తిరగడానికి నేను నిశ్చయించుకున్నాను. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు, 6th క్లాస్ అవుతున్నాను అప్పుడు, అంతే. సెయింట్ జోసెఫ్. ఎప్పుడైతే నేను దేవుని అంగీకరిస్తాను అనుకున్నానో వెంటనే ఇంతకుముందు సాతానుడు ఏ విధంగా అయితే ఆ చూపించే రేషియోస్ అని నన్ను భయపెట్టాడో, వెంటనే ఇంకొక భయం నాలో క్రియేట్ చేశాడు. ఏంటంటే, ఒరే ఒకసారి నీ పటాలు చూడరా, ఇంట్లో ఎన్ని పటాలు ఉన్నాయి, ఎంతమంది దేవతల పటాలు ఉన్నాయి. అవును, చాలామంది దేవతల పటాలు, పేర్లు రకరకాల దేవుళ్ళ పేర్లు ఉన్నాయి. మరి ఇంతమంది ఇప్పుడు వరకు నమ్మేవు కదా నువ్వు, ఇప్పుడు కొత్తగా దేవుని నమ్ముతా అంటున్నావు. ఈయన ఒక్కడు, ఈయన వీళ్ళందమంది ఉండారా, ముక్కోటి దేవతలని మా పేరు. ముక్కోటి అంటే 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు హిందూ సమాజంలో. అందులో అందరి పేర్లు నాకు తెలియకపోయినా ప్రాముఖ్యత కలిగినటువంటి వారి పేర్లు పటాలని మా ఇంట్లో ఉన్నాయి. ఒక పూజ గదే ఉంటుంది అక్కడ మా ఇంట్లో, ఒక గది ప్రత్యేకించి పూజా గది, దాంట్లో అంతా ఇంకా ఎక్కువ పటాలు ఉంటాయి. ముందరింట్లో పటాలు ఉంటాయి, పూజ గదిలో పటాలు ఉంటాయి, దాంట్లో మంది టెంకాయలు కొట్టడానికి ఇవన్నీ కూడా పూజా సామాగ్రి అంతా అక్కడ ఉంటుంది. మా అమ్మకి బాగా పల్లెటూరు నాం కదా, ఆ గీతాలు పాడడం బాగా తెలుసు అనమాట. వినాయకుని స్తోత్రం అని రకరకాలు పాడేది. స్టార్ట్ చేస్తే ఎండేది కదా, అంత ఫ్లూయెంట్కి వచ్చేది ఆమెకి. మరే ఇంతమంది దేవతలు ఉన్నారు, నువ్వేదో ఒక్క దేవుడు ఉన్నాడు, ఏంటి పరిస్థితి ఆలోచించావా? మంది ఎంతమంది ఉన్నారు, ఇంతమంది, ఈయన ఒక్కడు, ఏమైపోతావు చూసుకో. నాకు భయం వేసింది. అమ్మ ఇంతమంది దేవతలు ఉన్నారే, మరి ఈయన ఒక్కడే దేవుడు కదా, మరి ఈయన నమ్ముకుంటే వీళ్ళందరి తర్వాత ఏం చేస్తారు నాకు అనేది సంశయంలో కొట్టామెట్టాడుతుంటే, దేవుడు నాకు ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం, నేను సర్వశక్తి గల దేవుడను అనే మాట నాతో మాట్లాడాడు. ఆ వాక్యం తీసి చదివి వినిపించాను. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాంతో చెప్తాడు, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడే నడుచుకోనము, నేను సర్వశక్తి గల దేవుడను. ఆ మాట రాగానే అప్పుడు నాకు ధైర్యం వచ్చి చూశాను పటాలు. నేను నమ్ముకోబోయే దేవుడు, నేను రక్షకుడుగా అంగీకరించబోయే దేవుడు సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి అంటే సర్వానికి మించినటువంటి శక్తి కలిగిన దేవుడు. మీ శక్తి సరిపోదు, మీరు నన్ను ఏం చేయలేరు. అంటే నా చిన్నప్పుడు నాకున్న ఆలోచనలు అనమాట, అటు చూసి మేము పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకుంటాను. ప్రభువా, ముందరింట్లో డే టైం ఆదివారం 21 డేట్ అనమాట, 1976 కూర్చొని మొదలుపెట్టారు. 13 సంవత్సరాల వయసులో పెద్ద పెద్ద పాపాలు ఉండకపోవచ్చు, కానీ ఉన్నాయి. అబద్ధాలు చెప్పాను, ఇష్టం వచ్చిన ఆడుకోపోవడానికి ఒక దగ్గర పోయేటప్పుడు ఇంకొక వీధి పేరు చెప్పుకుని వెళ్ళిన వాడిని అమ్మకు చెప్పడం, నాన్నతో చెప్పకుండా పోయి ఆ పెన్నా నదిలో స్నానం చేసేవి. ఇవన్నీ దేవుడు నాకు ఏదైతే ఒక లిస్టు చూపించాడో అవన్నీ ఒప్పుకుంటా వస్తున్నా. ముందరింట్లో ఫ్రంట్ హౌస్, బ్యాక్ ఇంకో వేరే ఉంటుంది. ఒప్పుకుంటా వస్తుంటే లోపల నూతనమైన కార్యం, ఒక మార్పు అనేది కలుగు చేయబడింది. అదే రక్షణ మార్గము, అదే రక్షణ జీవితం. ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై పర్సనల్ సేవియర్. నా జీవితం మార్చబడింది, ఆరాధన నా నోట ఉంచబడింది. అంటే ఇప్పుడు అందరూ చిన్నపిల్లకాయలు ప్యాంట్లు వేసుకోవడం ఇప్పుడు అలవాటైంది. ఆ రోజులు చెడ్డీలు, మాకు 10th క్లాస్ వరకు వచ్చేది కూడా 9th క్లాస్ వరకు చెడ్డీలు వేసుకున్నాను. ఆరాధించేటువంటి ఆసక్తి పెరిగిపోయింది. నా దేవుడి గురించి ఎక్కువ తెలుసుకున్నాను, నా దేవుడు నా రక్షకుడిగా అంగీకరించాను, ఆ దేవుని వాక్యం చదువుతున్నాను, దేవుని వాక్యం బయలుపరచబడుతుంది. నాలో ఉన్న ఆసక్తి, నాలో కలిగిన మార్పు కాలం టీచర్ గమనించింది. బాబు, దేవుడు నీ హృదయంలో కార్యం చేశాడు. మా అమ్మ ఇంకా రక్షణ పొందలేదు. నువ్వు ఇప్పుడు ఆదివారం పూట మందిరానికి పోవాలా. మందిరం అంటే ఎక్కడమ్మా, అల్లా లోన్ స్టార్ కాదు, మనకి హెబ్రోన్ సహవాసం అని మనకి సపరేట్గా ఉంది, మంది బోనాపేటలో ఉంటుంది, కర్మేల్ ప్రార్థన మందిరం, అక్కడికి రావాలని. ఏమ్మా పోదామంటే నన్ను చూసి మా అమ్మ వెనక, అంటే నేనంటే బాగా ప్రేమ వాళ్ళందరికీ, ఒక్కడే కదా పిల్లోడు, అందువల్ల నేనేం చెప్తుంది, ఏరా నీవు ఆరోగ్యం బాగైంది కదా కాబట్టి పోదామ్మా టైం అయితే. బైబిల్ పట్టుకొని పోవడం అంటే మన చేతిలో ఫ్రీగా బైబిల్ పట్టుకొని పోతే ఇంట్లో వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. అది మంచిగా అక్కడ పోయి వాక్యం నేర్చుకుంది. అప్పుడున్న పరిస్థితుల్లో బైబిల్ పట్టుకొని పోతే నీకు అవుట్ కథం, గడగడ వణుకుతున్నాం అనమాట. చిన్న గిజ్జోన్ బైబిల్, ఎర్ర బైబిల్ కొనుక్కున్నా, అది తీసి నా డ్రావర్లో పెట్టుకున్న, చెడ్డీ డ్రావర్లో, కనపడదు కదా, చూస్తే ఏం కనపడదు. ఇంకా వెళ్ళేవాడు నేను, మా అమ్మ పరదా కట్టుకొని మూలపేటకి వెళ్ళేవాళ్ళం. దేవుని వాక్యం, సండే స్కూల్కి పోవాలి చిన్నపిల్లకాయలందరూ. నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి దేవుణ్ణి ఆరాధించి సండే స్కూల్కి వెళ్ళేవాడిని. చిన్నవాడిని వచ్చిన మాటలు అప్పుడు అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు, నాకు తెలియలే. ఆరాధించేవాడిని.
సండే స్కూల్లో కూర్చున్న పిల్లోడు ఆరాధన చేసేవాడు. అప్పటి సుదర్శన్ బ్రదర్ వీళ్ళందరూ లీడ్ చేసేవాళ్ళు. చూసేవాళ్ళు అందరూ లేచి చూసేవాళ్ళు. నాకు అవన్నీ కనిపించేది. కళ్ళు మూసుకొని దేవుని స్తుతించి నా రక్షణ బట్టి స్తుతించి ఆరాధన అయిపోయిన ఆమెను అనగానే బైబిల్ తీసుకొని పరిగెత్తుకుంటూ మళ్ళీ సండే స్కూల్ పరిగెత్తేవాడిని. వాళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ విధంగా దేవుడు ఆ కుటుంబంలోనికి రక్షణలోనికి తీసుకొని వచ్చాడు. ఇది నేను దేవుణ్ణి ఎరిగింది. ఇంకా తర్వాత నుంచి చూడండి, మేము ముగ్గురము, మా నాన్న, నలుగురు మా కుటుంబం విలేసేశారు. తెలిసిపోయింది ఇది బైబిల్కి వెళ్తే కిరస్తానీలు, వీళ్ళకి కిరస్తానీలు అయిపోయినారు. వీళ్ళు క్రైస్తవ మతం పుచ్చుకున్నారు. ఆ మత వాళ్ళల్లో మాలమాది వాళ్ళతో కలిసిపోయినారు. దయచేసి ఏమనుకోవద్దండి, క్షమించండి. వాళ్ళు యూజ్ చేసిన వర్డ్ అది. కలిసిపోయినారా రావణయ్య, ఇంకా ఈ కాపు వీధిలో ఇంట్లో నువ్వు పెట్టకూడదు అండి, పంపించి తరం కొట్టేయాలండి. తరం కొట్టేయడం అంటే అంత ఇంత కాదండి. ఇప్పట్లాగా ఉద్యోగాలు అన్నీ ఉండేవి కాదు కదా. ఆహారాన్ని కూడా వీళ్ళకి ఇవ్వకుండా నిట్టు నెలను తరిమేయాలి. బయటకు వెళ్ళిపోవాలి. మీరు ఎట్టన్నా పోండి, చనిపోండి, పోయి చచ్చిపోండి అంతే. మీరు మాకు అవమానం తెచ్చారు. నలుగురు నోట్లు నానే పరువు పోగొట్టేశారు. పరువు అంతా పోయింది. నీ వల్ల మా ఇంటి కుటుంబం పరువు పోయింది, ఇసుకా వాళ్ళ పరువు పోయింది. కరెంట్ కట్ చేశారు. కొళాయి ట్యాప్ నీళ్ళు కట్ అయిపోయినాయి. మేము చిన్నవాళ్ళం కదా, మాకేం దిక్కు తెలియలే. ఏంది కష్టాలు, ఇట్లా ఏంది ఇది. బంధువులు ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి పంచాయతీ పెట్టి ఇదేందిరా ఇది ఇట్లా చేస్తున్నారు తప్పు కదా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మీ కర్మ, మీరు పోయి అదేదో చేస్తారు, మాకు ఇష్టం లేని పని చేస్తారు, చావండి చావండి అని అందరూ వదిలేశారు. రాత్రిపూట 12-20 గంటల్లో సెకండ్ షో వదిలిపోయిన తర్వాత 2 నుంచి 4 గంటలకు ఎవరు ఇద్దరు లేరు కదా. ఆ టైంలో ఘోష పద్ధతి అప్పుడు తలుపులు తీసుకొని ఒక పెద్ద బిందెకి తాడు కట్టుకొని ఒకే ఒక బావి ఉందన్నమాట ఆ వీధిలో. ఎవ్వరు తెలియకుండా వచ్చి బావిలో నీళ్ళు చదువుకొని పోవాలి. నీళ్ళు కావాలి కదా ఇంట్లోకి, నీళ్ళు చదువుకోవాలి. రాత్రిపూట కిరోసిన్ బుడ్డీలు పెట్టుకోవాలి. కరెంటు వాటిల్లో బాగా మెలిగినటువంటి కుటుంబము ఇంత కష్టాలు చూడండి ఎట్ట వచ్చాయి. బుడ్డీ పెట్టుకోవాలి. రాత్రి అయితే చీకటి పడిపోతుంది. చుట్టుపక్కల కరెంట్ ఉంటుంది, మా ఇంట్లో కరెంట్ ఉండదు. అవమానం కదా, భరించాం. అమ్మ దేవుడు నిజమైన దేవుడు, అమ్మ దేవుడు తీస్తే ప్రార్థన చేసేవాళ్ళం, పాటలు పాడుకునేవాళ్ళం, భరించాం. ఇలాగూ అత్యంత కష్టాల్లో నుంచి కూడా దేవుడు అక్కడి నుంచి మమ్మల్ని బయటికి పంపించేశారు. ఇంక వద్దు ఇక్కడ ఉండకూడదని బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ టైం ఒక ఇంటికి పోయి బాడుగు కావాలని అడిగారు. ఎవరే మీరు ఇసుక వాళ్ళు, బాలాజీ నగర్. అది బాలాజీ నగర్ అంటే ఒక 3-4 ఎకరాలు మా తాత ఎకరాలు అంటే ఇప్పుడు మన టౌన్ ఎట్టుంది, ఇప్పుడు ఇదంతా టౌన్ అనుకోండి, ఇవన్నీ మా ఎకరాలు. వీటిని మేము 40 ఎకరాల లెక్కన గీసి మా నాన్న అమ్మాడు. మా నాన్న అమ్మిందండి, మా తాత తరపున మా నాన్న సంతకం పెట్టి అమ్మినాయి. ఆయా కొనుక్కున్న వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళ దగ్గర పోయి మేము ఇల్లు అడిగాం. మరి ఇసుక వాళ్ళు మీరే కదా ఇదేంది వచ్చారంట, మాకు ఇల్లు కావాలని అడిగితే ఒక ఆయన ఇల్లు పైన మిద్ది పైన 2 ఇచ్చాట. అడ్వాన్స్ ఇచ్చాను నేను. పోయి పరిగెత్తుకుంటూ పోయి బ్రదర్ కర్మేల్ ప్రార్థనా మందిరంలో బ్రదర్ సుదర్శన్ రావు గారు, లోకనాథం గారిని పిలిపించుకొని వచ్చి ప్రార్థన చేయించాను మిద్ది పైన. మేము ఎక్కిపోయాను, బైబిల్ పట్టుకున్నాను, వాళ్ళు ప్రార్థన చేశారు. ఆమె అని చెప్పాను. ఇళ్ళంతా కడిగేశారు, ముగ్గులేస్తున్నారు. ఆమె అని చెప్పి వాళ్ళు దిగి వెళ్ళిపోయినారు. పోయిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత నన్ను పిలిచాడు ఆయన, ఇల్లు గల ఆయన పిలిచి ట్రా బాబు అన్నాడు. నాకు ఎంత 8th క్లాస్ 9th క్లాస్లో ఉంటాను, అంత 8th క్లాస్లో. డబ్బులు తీసుకున్నాడు. ఏంటంటే నీ ఇల్లు నీకు ఇవ్వట్లేదు, వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడే కదండి అడ్వాన్స్ తీసుకున్నారు కదా, ఇస్తాన్నారు కదా, ఇవ్వట్లేదు. నువ్వు ఇసుక వాళ్ళ పిల్లోడు అని చెప్పి మీ వాళ్ళు నాకు తెలుసు కాబట్టి ఇల్లు ఇస్తానన్నాను. నువ్వేందో కిరస్తాన్ని తీసుకొచ్చి ప్రార్థన పెట్టావు, ఆ కిరస్తాని మతంలో మారిపోయినట్టున్నావు. మేము అటువంటి వాళ్ళకి మేము ఇల్లు ఇవ్వము, వెళ్ళిపోండి బయటకు అన్నాడు. అంటే కిరస్తానికి ఆ ఇల్లు ఇయ్యరు అనమాట, అంటే క్రైస్తవులకి ఇవ్వరు. నేను ఆశ్చర్యపోయాను, ఏందండి అన్న. అంతేను ఇంకో మాట చెప్తున్నాను విను. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, నాకు తెలియదు, ఇప్పుడు నాకు అర్థమైన తర్వాత అర్థమైంది. గర్వాపసేన ఉంది అంటే మళ్ళీ తిరిగి క్రైస్తవులుగా మారిన వాళ్ళు తిరిగి మేము చేర్చుకుంటాం దీంట్లోకి, హిందూ మతంలోకి. నీకు అది కార్యక్రమం జరిపిస్తానండి. నాకు ఆ కార్యక్రమం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. లోపల నుంచి ఎలా ఉందంటే నాకు దేవుని రక్షణ ఆనందం పొందిన తర్వాత ఎంతైనా ఎదిరించి కష్టాలు పడాల్సిందే, ఇబ్బంది లేదు అనే కాడికి వచ్చేసాము. అక్కర్లేదని చెప్పి నేరుగా మందిరానికి వేసి బ్రదర్ వాళ్ళు ఇల్లు అంటున్నారంట. అక్కర్లేదు, ఇంకో ఇల్లు చూడండి బ్రదర్, ఏమనుకోవద్దు, ఇప్పటికిప్పటికి ఇవ్వలేదు కాబట్టి ఆ సామాన్ అంతా కొంత మందిరంలో పెడతామని చెప్పేసి ఆడ చెప్పేశారు. వాళ్ళు కొంచెం బిత్తరపోయినారు. ఏమో ఈ కష్టాలు ఏంది, ఇది కుటుంబం ఎటు వచ్చారు, వీళ్ళకేం ఉద్యోగం లేదు, ఏం లేదు, తిట్టు జరుగుబాటు ఎలా అవుతుంది, ఏంది ఇట్లో చేశారు. వాక్యం చెప్తున్నారు బాగానే ఉంది, క్రీస్తు కోసం నిలబడేటువంటిది చిన్న విషయం కాదు అని వాళ్ళు బిత్తరపోయినారు. కానీ మేము దేవుని కోసం నిలబడతాను బ్రదర్, ఏం పర్వాలేదు, ప్రార్థన చేయండి అని చెప్పేసి వచ్చేసాను. ఆ ఇల్లు ఖాళీ చేస్తాం, దేవుడు మరొక ఇల్లు చూపించాడు, మళ్ళీ ఆ ఇంటికి వచ్చేవడం జరిగింది. ఇలా కష్టాలు అనేది ఎక్కువ అయిపోయినాయి అనమాట.
ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని బిజినెస్‌లు చేసుకోవాలా, లక్షలు అప్పట్లో లక్ష అంటే ఎవరు తెలీదేమో. ఇంట్లో డబ్బు ఎలా ఉండేదంటే రూ. 100 నోట్ అంటే అప్పట్లో వెడల్పుగా ఉండేది. నాగార్జున సాగర్ డ్యామ్ బొమ్మ ఒకటేసి ఉండేది. కట్టలుండేవి ఇట్లా. రూ. 10,000 ఉంటే చాలా గొప్పోళ్ళు ఆ రోజుల్లో. ఒక రూ. 1,00,000 అంటే లక్షాధికారి అంటే ఆ రోజుల్లో గొప్ప. చాలా గొప్ప. అటువంటి కట్టలుండేవి ఇంట్లో. మేము ఆడుకునేవాళ్ళం. కట్టలు ఇటు చూసుకొని ఆడుకునేవాళ్ళం అన్నమాట ఇంట్లో. ఆ స్థాయి నుంచి జరుగుబాటు లేని స్థాయికి వచ్చి పడిపోయినాం. దయనీయమైన పరిస్థితి. ఒక పక్క చదువుకోవాలి, ఒక పక్క జరుగుబాటు లేదు. ఎందుకు ఆవేదనగా మీతో చెప్తున్నానంటే, ఈ దేవుడు నిజమైన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఇది సత్య మార్గము, ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు. అన్నీ చూసి వచ్చిన వాళ్ళం మేము. ఆ బయట ప్రపంచంలో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాం. ఈ ప్రత్యేకత ఉంది. మీరు సాదాసీదాగా మందిరానికి వస్తా పోతా ఉండొచ్చు, చాలాసార్లు వాక్యం వినొచ్చు, కానీ ప్రత్యేకించి వినండి. దేవుడు మీ దగ్గరికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించండి. కష్టాలు వచ్చాయని చెప్తున్నాను, ఎందుకంటే దేవుని గురించి మరెక్కువ తెలుసుకోవాలి కాబట్టి నా జీవితంలో అన్ని గొప్ప కష్టాలు అనుమతించాడు. ఇప్పట్లో ఉన్న నా పరిస్థితి కూడా చెప్తాను చివరిలో. విడిచిపెట్టే దేవుడు కాదు. యెహోవా కొరకు ఎదురు చూసి వారు సిగ్గునందడు, అవమానం నందడు, చిట్ట చివరికి మందే చేయడు. ఇంత అతి భయంకరమైన కష్టాల్లో కూడా మాకు ఇంట్లో ఎప్పుడు నవ్వుకుంటున్నాం, సంతోషపడుతున్నాం, బైబిల్ వాక్యం చదువుతున్నాం. ఎట్లా జరుగుబాటు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. కష్టపడుతున్నాం, పని చేసుకుంటున్నారు. బయటికి వెళ్ళి నేను పని చేయాలా. నిప్పో ఫ్యాక్టరీ అని ఉంటుంది కదా, నిప్పో సెల్స్ ఉన్నాయి కదా, ఆ నిప్పో ఫ్యాక్టరీలో పోయి నాకు ఉద్యోగం ఇచ్చారు. నేను పోయి క్యాజువల్ అవుట్సోర్సింగ్గా చేరాను. నేను హాఫ్ అన్ అవర్ పర్వాలేదా, ఏమనుకోవద్దు. మీకు ఈ అవకాశం రాదు మళ్ళీ. నిప్పో ఫ్యాక్టరీ చిన్న సెల్స్ ఉంటాయి కదా, మనం సెల్ టార్చ్లు వేస్తుంటాం. 3 రకాల సెల్స్ ఉంటాయి. EM1, EM2, EM3 అని మాకు ఆ పేర్లు అనమాట, టెక్నికల్ పేర్లు అవి. పెద్ద సెల్స్, చిన్న సెల్స్, చిన్న సెల్స్. ఈ నిప్పో ఫ్యాక్టరీ నెల్లూరులో ఉంది. అక్కడి నుంచి తయారై వస్తాయి మీకు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ మూసేసారు. తడలో సెకండ్ పార్ట్ ఉంది. 1975లో మెయిన్ ఫ్యాక్టరీ అక్కడ ఉండేది. త్రూఅవుట్ ఇండియా ఎక్స్పోర్ట్ అయ్యేది కూడా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. నెల్లూరులోంచి పోవాలా నిప్పో ఫ్యాక్టరీ, నిప్పో సెల్స్ పెద్ద ఫ్యాక్టరీ అది. సరే, మా బంధువుల్లో ఒకరు లేబర్ ఆఫీసర్గా ఉంటే ఆమె పోయి చెప్పుకుంటే, ఈ రమణయ్య అంటే మా నాన్న పేరు రమణారెడ్డి కదా, ఈ రమణయ్య ఏంది ఇట్ట వదిలేశాడు కుటుంబం అని చెప్పి దయతలిచి, రారా ఎవరు చెప్పకుండా నీకు ఏదో ఒక పని కల్పిస్తాను లేరా, మరి అల్లోమని ఆకలికి అన్నం లేకుండా చచ్చిపోతారేమో అనిపించింది. క్యాజువల్ లేబర్ 3 షిఫ్ట్లు జరుగుతాయి ఆడ. 24 అవర్స్ వర్క్ జరుగుతూ ఉంటుంది ఆ ఫ్యాక్టరీలో. ఫస్ట్ షిఫ్ట్ 6 నుంచి 2 గంటల వరకు, సెకండ్ షిఫ్ట్ 2 to 10, నైట్ షిఫ్ట్ 10 to 6 వరకు ఉంటుంది. జనరల్ షిఫ్ట్ 10 to 5. జనరల్ షిఫ్ట్లో మేము రాము, ఈ రొటేషన్ షిఫ్ట్లోకి వెళ్ళాలి మేము. ఆ షిఫ్ట్లోకి వెళ్తే 8 గంటలు వర్క్ చేయాలా, గంటకు రూపాయి ఇస్తారు. 8 అవర్స్ కాబట్టి 8 రూపీస్ ఇస్తారు. అది కూడా డైరెక్ట్గా పోతే గంటకు రూపాయి లెక్కన ఇచ్చేది కాదు. ఫస్ట్ మాలాగా ఎవరో అవసరం కొద్దిగా వచ్చి చేరేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకోపోయి PPC సెక్షన్ అని ఆ సెల్స్ రిజెక్ట్ అవుతుంటాయి అన్నమాట. మిషన్లో ఏదో చిన్న డిఫెక్ట్ వల్ల రిజెక్ట్ అవుతాయి. ఆ రిజెక్ట్ అయిన సెల్స్ని బయటకు వచ్చిన తర్వాత పైన ఒక మెటల్ కవరింగ్ ఉంటుంది కదా సెల్స్లో, దాన్ని పెద్ద కత్తి ఉంటుంది, దాన్ని పట్టి కట్ చేసి తీసి దాన్ని ఒలవాల. ఆ మెటల్ కేసింగ్ డిఫరెంట్ చేయాలి. అలా చేసేటప్పుడు అనుభవం లేకపోతే చేతులన్నీ కట్ అయిపోతాయి. అంటే చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. ఒక పెద్ద ప్లేట్ నిండా, ఒక బాక్స్ నిండా ఒక 40 సెల్స్ ఉంటాయేమో. ఆ బాక్స్ అయితే ఆడ పడేసేవాళ్ళు. బాక్స్ మొత్తం కానీ బలిస్తే 48 పైసలు ఇస్తారు. 76లో బయటకు పోయి కష్టపడాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి పనులు అనమాట. ఇంకా ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత ఎవరు చూడట్లేదు కదా అనుకొని నేను సరే ఆ పని అక్కడ పెట్టారు నన్ను. PVC కట్ చేయడము, ఆ బట్టల కేసింగ్స్ ఓపెన్ చేయడము. ఆ చేతులన్నీ కట్ అయిపోతున్నాయి. అన్నీ ఏదో గుడ్డలు చుట్టుకునేవాళ్ళం అన్నమాట, కట్ చేసేవాళ్ళం అన్నీ. ఎవరు తెలియలేదు, మన వాళ్ళు ఎవరు తెలియకుండా చేస్తున్నాను ఈ పని అని చెప్పి ఆ పని చేసుకున్నాను. అక్కడ నిలిచి ఒక నెల వరకు పని చేయగలిగి నిలిస్తే అప్పటి నుంచి తీసుకోపోయి జనరల్ మిషన్ల మీద పెట్టేవాళ్ళు. మిషన్లు పెట్టి పెట్టడం అంటే ఈ పని కంటే చాలా తక్కువ, అంటే కష్టము. అది కూడా 8 అవర్స్ కంటిన్యూగా ఉంటుంది. అది గంటకు రూపాయి లెక్కన ఇస్తారన్నమాట. ఈ విధంగా కాంట్రాక్ట్ మాదిరి ఉంటుంది కాదు. ఇక్కడ నిలిస్తే అక్కడ పంపిస్తారు. ఆ కష్టాల నుంచి కూడా వెళ్ళారు. నాతో పాటు యేసుపాదం అనే బ్రదర్, లోకనాథం బ్రదర్ అనమాట, నెల్లూరులో. మేము ఇద్దరం కలిసి జాయిన్ అయినాం అక్కడ. ఆయన పెళ్ళి అయిపోయింది, ఆయన పాపం బ్రతుకుదేరు లేక అక్కడ జాయిన్ అయ్యాడు. నేను నా కష్టాల్లో నేను జాయిన్ అయ్యాను. నేను డిగ్రీ చదువుతున్నాను, ఆయన డిగ్రీ లేదు, చదువు లేదు. ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంటు, నేను వచ్చి ఈ PPC సెక్షన్లో జాయిన్ అయ్యాను.
ఈ కష్టం నా కళ్ళకి కనిపించట్లేదు కానీ సర్వశక్తి గల దేవుడు నాకు రక్షణ ఇచ్చాడని చెప్పి నాకు తోడు ఒక ఆయన యేసుపాదం ఇచ్చాడు. మీ ఇద్దరం నవ్వుకుంటా మాట్లాడుకుంటా వెళ్ళేవాళ్ళం. ఆ రూమ్లో పోయి ప్రార్థన చేసుకునేవాళ్ళం. సాయంత్రం అయిపోతే ఇద్దరు నవ్వుకుంటా వచ్చేవాళ్ళం బయటికి. సహవాసాన్ని దేవుడు అక్కడ అనుగ్రహించాడు. ఇంకా మా బంధువులకు తెలిస్తే తల కొట్టేసినట్టుంది. అరే ఇస్కా వాళ్ళ ఫ్యామిలీలో పోయి ఒకడంట ఆడ పని చేస్తున్నాడంట, వాడు పని ఓడగొట్టంటారా అని. పని ఇచ్చిన దానికి సంతోషం కాదు, ఆ పని నుంచి వాళ్ళని ఓడగొట్టేస్తే మనకు పొరుగు దక్కుతుందని మా వాళ్ళు ఆలోచించింది అప్పుడు మా బంధువులు. అంటే వాళ్ళకి అవమానంగా ఉందంట నేను పోయి ఆ ఫ్యాక్టరీలో పనిచేయడం. అయినా కానీ నిలబడి పనిచేసాము. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఇది కష్టాలు. ఒకటి ఉన్నత స్థితిలో నుంచి ఇక్కడికి రావడానికి కారణం తక్కువ స్థితిలోకి వచ్చాడు. దేవుడు ఒక అనారోగ్యం పెట్టాడు. యేసు ప్రభుని గురించి తెలుసుకునేటువంటి మార్గం ఏర్పరిచాడు. దేవుని అంగీకరించిన తర్వాత కష్టాలు ప్రారంభమైనాయి. కష్టాల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడి నుంచి నేను చదువుకోవాలంటే ఈ ఫ్యాక్టరీలంతా పనిచేసి కార్బన్ పౌడర్ ఉంటుంది. ఎప్పుడైనా సెల్స్ కానీ పగలగొట్టి ఓపెన్ చేస్తే బ్లాక్ కార్బన్ పౌడర్ ఉంటుందంట. ఎలక్ట్రోలైట్స్ ఉంటాయన్నమాట. ఆ పౌడరు అది చేతులకు అంటుకుంటే పోదు అనమాట. అది కాళ్ళకి అంటుకుంటే పోదు. బాగా శుభ్రంగా కడిగినా కానీ పోదు. వెంటనే నేను ల్యాబ్కి వచ్చి నేను సైన్స్ గ్రూప్ తీసుకున్నాను జడ్పీసీ. ఆ ల్యాబ్కి వచ్చి మళ్ళీ నేను ల్యాబ్లో అందరితో పాటు స్టూడెంట్స్తో పాటు నేను మళ్ళీ డిసెక్షను లేదా ప్రాక్టికల్స్ ఇవన్నీ నేను చేయాలా. కొంచెం అవమానంగా అనిపించింది. కాళ్ళు చూస్తే నల్లగా ఉండేవి. ఆడపిల్లకాయలు ఉంటారు, మగ పిల్లకాయలు ఉంటారు. నేను ఎక్కడి నుంచి నిపో ఫ్యాక్టరీ నుంచి రావాలా ల్యాబ్కి వచ్చి మళ్ళీ అన్ని డిసెక్షన్ చేయాలి. అక్కడ కానీ ప్రాక్టికల్స్ ఆబ్సెంట్ అయితే ఎగ్జామ్స్ పంపించరు. ఇప్పుడు కూడా అంతే ఉందా పద్ధతి? ప్రాక్టికల్స్కి ఆబ్సెంట్ అయితే ఎగ్జామ్స్కి పంపించారు కదా. సైన్స్కి ఉండదు కదా, మినిమం అటెండెన్స్ ఉంటుంది. అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేది. విఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు. కానీ వెంటనే అక్కడ అయిపోయిన వెంటనే అక్కడ పోయేవాడిని. సాయంత్రం పూట కర్మేల్ ప్రార్థనా మందిరం సౌత్ స్టేషన్ పక్కనే అప్పుడు కొత్తగా తీసుకుని అక్కడ పోయి పని చేసుకునేవాడిని. ఇది మా రొటేషన్ పద్ధతి. చదువుకోవాలా డిగ్రీ 3 years, ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి, ట్యూషన్ లేదు, ఏం చేయాలా? ప్రార్థన చేస్తా, ప్రభా సర్వశక్తి గల దేవుడు కదా, నా ప్రాణాన్ని ఇచ్చావు కదా, మమ్మల్ని కాపాడి మమ్మల్ని నడిపిస్తున్నావు కదా, చదువుకోవాలంటే ఏం చేయాలి ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా. మీరు ఎవరన్నా గమనించుంటే ఫోటో మెమరీ అంటే ట్యూషన్ లేవు కదా, ట్యూషన్కి వచ్చే నోట్స్లు తీసుకొని ఒక పక్క రోజు ఎగ్జామ్ అయితే ఆ రోజు రాత్రి చదివి నేను పక్క రోజు రాయాలి. డిగ్రీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎప్పుడన్నా ఇట్లా ఉంటుందండి. మీరంతా డిగ్రీస్ అన్నీ చేశారు కదా, రేపు ఎగ్జాము ఈరోజు రాత్రి పుస్తకం నా చేతికి వస్తుంది, ఈ రాత్రి అంతా చదివి రేపు ఉదయం పూట ఎగ్జామ్ రాయాలి. నా ప్రార్థన ఏంది, నువ్వు నిజమైన దేవుడు కాబట్టి నాకు సహాయం చేయ ప్రభు, ఎందుకంటే నేను చేసే మార్గం నాకేం లేదు. ఇంగ్లీష్ ఎగ్జామ్ అది. ఒక్కొక్క ఎస్సే ఇట్లా తీస్తే నమ్మండి నమ్మకపోండి, టాప్ నుంచి బాటం వరకు అలా చూస్తాను, కామా ఫుల్ స్టాప్ పేజీని నలిగిపోయిన పేజీతో సహా మెమరీ వచ్చేసి అట్లా ఇలా తిప్పేది మళ్ళీ ఇటు చూసేది. రాత్రి వాళ్ళు పడుకున్న తప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు పుస్తకం, నా కొలీగ్స్ అంటే వాళ్ళు చదువుకోవాలి అని చెప్పి వాళ్ళు నిద్రపోయేటప్పుడు నేను పుస్తకం తీసుకోవాలా, అవి తిప్పుతూ ఉండాలా, కళ్ళు మూసుకుంటే రివిజన్ అయిపోవాలా, ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ అన్నీ రివిజన్ అయిపోవాలా, కళ్ళు మూసుకొని పుస్తకం వాళ్ళకి ఇచ్చేయాలా, పక్క రోజు పోయి ఎగ్జామ్ రాయాలి. రాశా, పాస్ అయినా. నాతో పాటు ఉన్నవాడేమో కింద మీద పడ్డాడు, ఒరే చూపిరా వెనకాల నుండి పడతా ఉంటారు. వాడు ఆ పుస్తకం ఇచ్చినవాడు, అది కూడా ఇప్పుడు రాత్రి 2 గంటలకు ఇచ్చినవాడు, సురేంద్ర వాళ్ళ పేరు. వాడికి నేను చూపించాలంటే నాకు మనసు ఒప్పేది కదా, చూపించకూడదు కదా మనం అనేది. ఒరే రాసుకోపోరా, నువ్వు చదువుకోవాలి, నేను చూపించకూడదు, నీకు తెలియదు నేను చెప్తారా అనేవాడు. నేను నాకు తెలియకపోయి నేను రాయను, దేవుడు నాకు ఇచ్చిన తలాంత నేను రాయను. నాకు తెలియకపోయినా పర్వాలేదు, నేను వదిలేస్తాను, నాకు తెలిసిన క్వశ్చన్స్ వరకు రాస్తాను, నేను రాయను. ఒకవేళ అలా రాస్తే నేను కొట్టేసుకుంటాను, నేను రాయను. చూడండి, దేవుడు పాస్ చేశాడు, ఎంఎస్సీలో సీట్ వచ్చింది. అద్భుతమైన రీతిగా ఎంఎస్సీలో జాయిన్ కావాలి. కష్టాల్లో మాకు తిండి తక్కువ లేదు, గుడ్డల కొదువు లేదు, ఆనంద సంతోషాలు కొదువు లేదు. నిజమైన దేవుడు, రక్షించబడిన దేవుడు కాపాడుతూ నడిపించుకుంటూ వచ్చాడు. అద్భుతమైన కార్యం కదా ఇది. ఇక్కడ ఒక ఆయన క్వశ్చన్ చేశాడు, నువ్వు యూదులు రాజు అయితే దిగిరా అన్నాడు. దేవుడు నన్ను మీ ముందర పెట్టాడు, దిగొచ్చాడు దేవుడు. మేము ప్రార్థన చేశాను, దేవుడు నాకు పాస్ చేశాడు. మీరందరూ చదువుకునే కుర్రోళ్ళు కదా, ఎగ్జామినేషన్స్ భయం ఉంటుంది కదా, భయం ఉంటుందా? నాకు ఆ దేవుడు భయాన్ని తీసేశాడు. ఎందుకంటే ఫోటో మెమరీ అలా తిప్పుతుంటే వస్తాను. సరే ఏదో గట్టెక్కాను, ఎంఎస్లో జాయిన్ అయ్యాను. మా నాన్న అక్కడికి వచ్చి, మా నాన్నకి మాకు విపరీతమైన కష్టం. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, నేనంటే ఆయనకి ఇష్టం, కానీ కుదరలే. ఆయన యూనివర్సిటీకి వచ్చి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఫీజులు కట్టేవాడు కాదు. మా నామినల్ ఫీజు కట్టాలా నేను. 1500 రూపాయలు ఫస్ట్ బ్లాక్ కాడికి వచ్చి నా చేతిలో పెట్టాడు, ఫీజు కట్టరా నువ్వు యూనివర్సిటీకి వచ్చావు కదా అని. నా బంధువుల్లో యూనివర్సిటీలో పోయి జాయిన్ అయిన వాడు చాలా తక్కువ మంది.
మా రెడ్ల పిల్లకాయలు ఏంటంటే బిజినెస్లు బాగుండేవి, బిజినెస్ చేసుకునేవాళ్ళు, ఎకరాలు ఉండేవాళ్ళు, ఎకరాలు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. కానీ చదువుకొని అంత ఉన్నత స్థాయికి పోవడం చాలా తక్కువ మంది. రేటు కావాలా ప్రభా, నాకు చాలా హ్యాపీగా ఉంది, తిరిగి మా నాయనకి ఒకటి ఇవ్వాలి ప్రభా. ఏమి ఇవ్వాలి నేను? గోల్డ్ మెడల్ కావాలా, యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ రావాలి, గోల్డ్ మెడల్ కావాలి ప్రభా. మా నాన్న ఏదో ఇచ్చేవాడు, ఏదో జాయిన్ అయిన టైంలో ఇస్తే 2 సంవత్సరాలు ఉండేది. 1 ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ బిఫోర్ ఏమో ఇచ్చినట్టున్నాడు ఆయన. అప్పుడు గోల్డ్ మెడల్ కావాలంటే నేను ఎందుకో ఫస్ట్ ఇయర్ సరిగా రాయలేదు, అప్పుడు అట్లే ఉండిపోయింది. ఫస్ట్ సెకండ్ ఇయర్ ఉంది. నాకు దేవుడు ఇచ్చిన తలంపు ఏంటంటే గోల్డ్ మెడల్ ఇవ్వాలి మా నాయనకి. యేసుక్రీస్తు ప్రభువా నిజమైన దేవుడు కదా, నేను మా నాయనకి గోల్డ్ మెడల్ ఇవ్వాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి. గోల్డ్ మెడల్ సామాన్యమా? యూనివర్సిటీలో టాప్ ర్యాంకర్ రావాలంటే సామాన్యమా? అక్కడికి వచ్చే వాళ్ళందరూ టాపర్స్ ఉంటారు, డిగ్రీలో టాపర్స్ అయిన వాళ్ళు అక్కడ సెలెక్ట్ అవుతారు. అక్కడ వాళ్ళ టాపర్ రావాలంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? చాలా కష్టం. ప్రొఫెసర్స్ ఉంటారు అక్కడ. ఈ మాదిరి లెక్చరర్స్ మీ స్టూడెంట్ టైప్ ఉండదు. ఎంఎస్సీ కార్డు పోయిన తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోయిన తర్వాత యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలంటే అక్కడ ప్రొఫెసర్స్ కింద చేయాలన్నమాట. ప్రీవియస్ ఇయర్ ఫైనల్ ఇయర్ అనేది. వాళ్ళలో కూడా కొంత డిఫరెంట్గా ఉన్నాను నేను. రెడ్డి అయినా కానీ రెడ్లతో కలవలేదు. రెడ్లు ప్రొఫెసర్స్ అందరూ దగ్గర తీయాలని ట్రై చేశారు, కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు నేను దగ్గరికి పోలే. నా రూటు సపరేట్ కదా, మనం ప్రత్యేకించిందా జనం కదా, మనం వాళ్ళు చెప్పినట్టు పోం కదా, కొంచెం సపరేట్గా ఉన్నాం కాబట్టి వాళ్ళు కొంచెం దూరంగా పెట్టారు. సో ఆ హెల్ప్ లేదు నాకు, ఏ హెల్ప్ లేదు. కానీ టాప్ లెవెల్లో రావాలి ఎట్ట ప్రభు అన్న. దేవునికి అసాధ్యమైన ఏమైనా ఉన్నదా? మన వాక్యంలో ఉంది కదా, ఈయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఈయనకు అసాధ్యమైన ఏమైనా ఉందా? ఏమీ లేదు. ప్రభా నీకు అసాధ్యమైంది ఏమీ లేదు కదా. ఇప్పటివరకు నాకు ఏం అర్థం కావట్లేదు. ఫైనల్ ఇయర్కి వచ్చేసాను, ఫస్ట్ ఇయర్ ఉంది, సెకండ్ ఇయర్ ఉంది. కానీ మా నాన్న డబ్బులు ఇచ్చాడు, నేను తిరిగి ఆయనకి ఐ వాంట్ టు పే సమ్ గ్రాటిట్యూడ్ టు మై ఫాదర్. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. గోల్డ్ మెడల్ ఇవ్వాలా, గోల్డ్ మెడల్ ఆయనకి ఇవాళ వచ్చిందని చూపించుకోవాలి. ఎట్లా ప్రభు అన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించా. ఇది పిల్లలైన వాళ్ళకి, మీరందరూ స్టూడెంట్లే కదా, స్టూడెంట్లా మీరందరూ? మీరు కూడా స్టూడెంట్లా ఉన్నారు కదా, చాలామంది ఉంటారు స్టూడెంట్లు ఉంటారు. స్టూడెంట్లేనా? అంటే బీటెక్లో అవి చదువుతుంటారు కదా మీరందరూ. ఎగ్జామినేషన్ ఉంది, సిలబస్ ఉంది, ఎగ్జామినేషన్ ఉంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంది, చదవాలా, రాయాలి. ఇదే సిస్టమ్ కదా. నేను 40-30 సంవత్సరాల బ్యాక్ రాసింది సందర్భం మీకు చెప్తాను. ఇటు అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఉన్న దేవుడు నా జీవితంలో ఉన్నాడు, మీతో కూడా ఉన్నాడు. 30 సంవత్సరాల క్రితం చేసిన అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు నన్ను పంపించాడు ఆయన ద్వారా. మీకు చెప్పమని చెప్పాడు. ఎందుకు చెప్పమంటున్నాడో మాకు తెలియదు. 2 months 1 month ఉన్నట్టుంది. 1 month 3 subjects 1 month. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ వచ్చింది. 1 month అంటే ఎన్ని ఉన్నాయి? నెలకి 4 వారాలు ఉన్నాయి. టైం టేబుల్ దేవుడు చూపించిన టైం టేబుల్ చెప్తున్నా. అప్పుడు నాకు బయలుపరిచాడు, మీతో ప్రభా ఎలా చేయాలి ప్రభా, కూర్చో, నువ్వు నన్ను అడిగావు కదా, కూర్చో, నేను ఇస్తా టైం టేబుల్. ఏంటి ప్రభా? అవర్లీ టైం టేబుల్ ఇచ్చాడు దేవుడు. అవర్స్ టైం టేబుల్ అంటే ఒక గంటకి రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి. స్లీప్కి ఒక 6 hours స్లీప్ తీసేస్తే యాక్టివ్ 18 hours ఉంటుంది. రిఫ్రెష్మెంట్కి 3-4 hours తీసేస్తే యాక్టివ్ 12 hours ఖచ్చితంగా ఉంటుంది. 12 hours డివైడెడ్. అప్పటి వరకు అసలు సిలబస్ పుస్తకాలు తయారు చేసుకుని నోట్స్ తయారు చేసుకునే వాళ్ళంకా లేదు. నా దగ్గర నోట్సే లేదు. ఎట్ట ప్రభా? గో టు ద లైబ్రరీకి వెళ్ళా. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకో, 10 years క్వశ్చన్ పేపర్స్ తీసుకో, అన్నీ అనాలిసిస్ చేయి, రాసుకో, పేపర్లన్నీ రాసుకున్నా, చాప్టర్ వైజ్గా రాసుకున్నా. మళ్ళీ రెఫరెన్స్ బుక్లు ఉంటాయి, బుక్స్ తీసుకొని వచ్చాను. మాట గమనిస్తున్నారు మీరు? సంభాషణ జరుగుతుంది, నేను చేస్తున్నా. ఆయన చెప్తున్నాడు, నేనేమడిగాను? ప్రభా నాకు గోల్డ్ మెడల్ కావాలా అని యేసు ప్రభు నామపేట ప్రార్థన చేశాను. ఇంకా ఆయన టైం టేబుల్ చెప్తున్నాడు, నేను వినాలా, నేను చేస్తా పోవాలా. ఎదురు క్వశ్చన్ లేదు. వస్తుందా? గోల్డ్ మెడలా? ఎందుకు గోల్డ్ మెడల్ ఇదొకటి, మళ్ళీ పాస్ కారా బాబు, ఆ 2 కలిసి పాస్ అయితే గొప్ప సంగతి, ఎత్తసిరి మార్కులు తన్నా, మళ్ళీ గోల్డ్ మెడల్ కావాలండి ఈయనకి. మామూలు సాతాను చెప్తుంటాడు కదా, నా దేవుడు నిజమైన దేవుడు, ఎన్నో కష్టాల నుంచి తీసుకొని వచ్చిన పైకి వచ్చిన దేవుడు కదా, నేను చేయవలసిందల్లా ఆయన చెప్పింది వినడమే, నమ్మడమే. పొమ్మన్నాడు, పోతున్నా, పుస్తకాలు తీసుకుంటున్నా, రాసుకుంటున్నాను. ఆ వీధుల్లో చేసే పాంప్లెట్ పేపర్స్ అనమాట, ఆ యూనివర్సిటీలోంచి బయటికి పోయి ఆ చిత్తు కాగితాలు ఉంటాయి కదా పాంప్లెట్ పేపర్లో, అవి తీసుకొని 5 రఫ్ పేపర్స్ నాకు వెనక్కి తిప్పించేసాను. గీమన్నాడు, గీసా. ఏం గీమన్నాడు? అవర్స్ ఎన్ని ఉండే రాసుకోరా అన్నాడు. ఉదయం 6 గంటల నుంచి ఇన్ని గంటలకి, మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేదానికి కొంత భాగం పోవాలి. ఇవన్నీ రాసుకున్నాను.
టైం టేబుల్ తీసుకోవాలి. తీసుకున్నానయ్యా. ఎన్ని సబ్జెక్టులు? 3 సబ్జెక్టులు ఉన్నాయా? ఎన్ని వారాలు ఉన్నాయి? 4 వారాలు ఉన్నాయా? వేసుకో. మొదటి వారంలో ఈ సబ్జెక్ట్ చదవాలి. ఓకే. రెండో వారం ఈ సబ్జెక్ట్ చదవాలి. మూడో వారం ఈ సబ్జెక్ట్ సరే రాసుకున్నాను. సబ్జెక్ట్ అయిపోయిందా? మరి సబ్జెక్టులు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? తీసుకున్నానయ్యా. ఫస్ట్ సబ్జెక్ట్లో రేడియో కెమిస్ట్రీ 8 చాప్టర్స్ ఉన్నాయి. 14 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే. వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి? 7 రోజులు ఉన్నాయి. ఆదివారం తీసేయాలా? 6 రోజులు ఉన్నాయి. డివైడ్ చేశానయ్యా. సంభాషణ కొనసాగుతుంది. ఆయనకి నాకు. ఆయన చెప్తున్నాడు, నేను రాసుకుంటున్నా. తీసుకున్నాను. నోట్స్ లేవు. పేపర్స్ ఉన్నాయి, క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, రెఫరెన్స్ బుక్ ఉన్నాయి. నోట్లు తయారు చేయాలి కదా, నోట్లు చదవడానికి. ఓకే. నైట్ అంతా నోట్ ప్రిపరేషన్ చేయాలా? అవును ప్రభా. పక్క రోజు నువ్వు ప్రిపేర్ చేసిన నోట్ అంతా కూడా మెమరీ ఇచ్చాను కదా, ఫోటో మెమరీతో మొత్తం బై హార్ట్ చేసేయాలా? ఓకే ప్రభా. ఆయన చెప్తున్నాడు, నేను చూసుకుంటాను. పక్కన వాళ్ళు రూమ్లో 5 మంది ఉంటారు హాస్టల్స్లో. నాది బి బ్లాక్, నాది రూమ్ నెంబర్ 36 కార్నర్ బ్లాక్. ఆ రూమ్లో 5 మంది ఉన్నాం. ఈ 5 మంది చదువుతా ఆడుతా పాడుతున్నారు. పక్కన టాపర్స్ ఉన్నారు. నా పక్క రూమ్లో టాపర్స్ ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు, వేరే మొన్నటి వరకు గమ్ముగా ఏదో మామూలుగా ఉన్న వ్యక్తి ఏందో పుస్తకాలు తిరగేస్తున్నాడు. ఆ సీరియస్నెస్ స్టడీ ఏందో డిఫరెంట్గా ఉంది. ఆ శ్రీధర్ రెడ్డి ఏందో పక్కన కూర్చున్నాడు, డిఫరెంట్గా ఉంది, ఏందో చదువు అని చెప్పి తొంగు చూసిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా చదువుతున్నాను? దేవుడు చెప్పాడు, నేను వినాలి అంతే. పక్కన మాట్లాడుతుంటే వినపడట్లేదు, ఇటు మెస్కి పోయే వాళ్ళు వినపడట్లా. నేను నా చదువు టైం టేబుల్ చూసుకుంటా చదవాలి. టైం వాళ్ళ అలారం ఉంటుంది. ఈ 2 గంటల్లో ఈ చాప్టర్ ఫినిష్ చేయమన్నాడు దేవుడు అని చెప్పి చదువుకుంటున్నాను. ఆయన చెప్పాడు, నేను చేసుకున్నాను. రాసుకుంటా పోతున్నాను. పక్క రోజు అంతా చదివేశాను. ఒక వారం అయిపోయింది, ఒక సబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఇంకో సబ్జెక్ట్, ఇంకొక పేపర్. నెక్స్ట్ వీక్ ఇంకో పేపర్. లాస్ట్ 6 రోజులు ఉన్నాయి. టైం టేబుల్ చెప్తున్నా. టైం టేబుల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అంటే దేవుడు నాతో మాట్లాడాడు, ప్రార్థన చేశాను, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడి మాట విన్నాను. జరిగేటువంటి సీక్వెన్స్ చెప్తాను, రిజల్ట్ ఏం చెప్తాను. 6 రోజులు 3 సబ్జెక్టులు 2 రోజులకి రివిజన్ లెక్కన చేయాలి. లాస్ట్ రివిజన్ని పక్కన పోయి రాయాలా. అన్నీ చదివేశా. ప్రభా అంతా చదివేశాను ప్రభా, నాకు హ్యాపీగా ఉంది ప్రభా, నీ కార్యం చేసే కదా ప్రభా అంటున్నా. ఆగు, పరీక్షలు వచ్చి 10 గంటలకు స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్. ఇంకొకటి ఉంది ప్రభా, ఫార్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద యూనివర్స్. అది కూడా ఇప్పుడు గుర్తుంది నాకు, 35 సంవత్సరాల క్రితం చదివింది. ఇది ఎక్కడ చదివిన ఎక్కడ లేదు ప్రభా. 8 గంటలకు లైబ్రరీ ఓపెన్ చేస్తా అక్కడ బోరాను. 10 గంటలకు ఆడ ఎగ్జామినేషన్ రాయాలా. లాస్ట్ 2 పేజీలు చదివిని రివిజన్ చేసుకుంటూ ఉంటారు. పక్కన భయం లేదు, జంకు లేదు. దేవుడు ప్రిపరేషన్ కదా. దానియేలు ఎలా ప్రిపేర్ అయినాడు తెలుసా? భయం లేదు, జంకు లేదు. శాకాహారాలు తిన్నాడు. పక్కన వాళ్ళందరూ మాంసాలు భయంకరంగా తిన్నారు, భయంకరంగా నీళ్లు తాగారు. ఎగరుతున్నారు. వీళ్ళేంద్రా బక్క చిక్కిపోయినట్టున్నారు, శాకాహారం తింటున్నారు, వీళ్ళేం విలువిద్య చేస్తారు, వీళ్ళేమి ఆ యుద్ధ విద్యలు నైపుణ్యం కనపరుస్తారు అని అనుకుంటారు. దానియేలు గ్రంథం ఉంది కదా, మనందరం చదువుకున్నాం కదా. అదే పరిస్థితి నాకు. ప్రభు మాట విన్నాను, నన్ను నేను ప్రత్యేకపరుచుకున్నాను, ఆయన మాట వింటూ నేర్చుకున్నాను. ఆ టైం టేబుల్ ఎవరు ఇచ్చాడు? ఆయన ఇచ్చాడు నాకు. టైం టేబుల్ ఆయన ఇచ్చాడు నాకు. నేను అడిగాను, ఆయన ఇచ్చాడు. సేమ్ టైం టేబుల్ మీకు చేయకపోవచ్చు, కానీ మీరు అడిగితే ఇస్తాడు మీకు టైం టేబుల్. 8 గంటలప్పుడు లైబ్రరీ కాడికి పోయి ఉన్నా నేను. 10 గంటలకు ఎగ్జామ్ రాయాలా. 8 గంటలకు లైబ్రరీ కాడ వచ్చాను ప్రభా. పోరా రెఫరెన్స్ సెక్షన్ పోయాను ప్రభా. తీసుకో, నువ్వేదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ లేదన్నావు కదా, వెతుకు రెఫరెన్స్ సెక్షన్లో. ఆ వెతిక బైండ్ బుక్స్ ఇంతంత పెద్ద పుస్తకాలు ఉంటాయి. 10 గంటలకు ఎగ్జామ్ ఉంది ఆడ. ఆ 8 గంటలకు పోయి 8:30కే బైండ్ పుస్తకం తెచ్చుకున్నా. ఫార్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసా, ఇక్కడ ఉంది ప్రభా, తీసుకో, పేపర్ తీసుకో. ఇన్ని పేజీలవి ఒక ఎస్ఏ టైప్లో కండెన్స్ చేయాలి నేను. దాన్ని మళ్ళీ రాసుకుంటూ వచ్చా. అయిపోయింది ప్రభా. చూసావా, గుర్తుందా? అయిపోయిందా? ఎంత టైం? 9:30 కావచ్చు. అయిపోయిందా? మూసేసిపో ఎగ్జామ్కి. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళా. ఆ క్వశ్చన్ పేపర్ తీస్తే ఏమైతే ఎగ్జామినేషన్కి పోవాలని చెప్పి అది నేర్చుకున్నానో అదే క్వశ్చన్ ఉంది ఆడ. ఫార్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద యూనివర్స్, హౌ ద ఎలిమెంట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ అని క్వశ్చన్ ఉంది. ఇందాక నేను నేర్చుకుని వచ్చి ఆ క్వశ్చన్ ఆడింది. దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడేనా, అద్భుతమైన కార్యాలు. సరే, ఎగ్జామినేషన్లో ఏంటంటే నాకు ఫస్ట్లో తీయగానే అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఏబీ సెక్షన్ ఉంటుంది. మీకు అట్లే వస్తాయి కదా, మీకు కూడా ఉంటాయా అట్లానే? ఏబీసీ సెక్షన్స్ ఉంటాయా? 2 మార్క్స్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయా? ఏం బాబు అట్లే గమ్ముకున్నారు? అవునా, ఉంటాయా ఉండవా మీకు? మీకు కూడా ఉంటాయా? అలాగే ఉన్నాయి. నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే అన్ని క్వశ్చన్స్ వచ్చు, నాకు ఆన్సర్స్ మొత్తం వచ్చు. ఏది ఎక్కడ స్టార్ట్ చేయాలా ప్రభా? 3 అవర్స్
మొదలు పెట్టానంటే చాలా ఉంటుంది. పెద్ద పెద్ద పేపర్లు రాయాలి కదా మేము. అందులో 2, 3 రకాల కలర్ పేపర్లు తెచ్చుకోండా పెన్సిల్స్. అంటే ఇంప్రెస్ చేసేటట్టు డయాగ్రామ్స్ వేయాలా, లేబులింగ్ చేయాలా, దాని గురించి రాయాలా అని చెప్పి అన్ని పేపర్స్ తెచ్చుకోండా. అటు ఇటు చూస్తూ ఉంటే ఇప్పుడు ప్రొఫెసర్స్ అయిన పేర్లు గుర్తున్నాయి. సురేష్ రెడ్డి ప్రొఫెసర్ అయినాడు వాడు. నా కొలీగ్ వీళ్ళందరూ. వాడు కాపీలు కొడుతున్నాడు వెనకాల జరిగి పేపర్లు తీసుకొని. వాడు వచ్చి పట్టుకున్నాడు ఇన్విజిలేటర్. కాపీలు ఏందా కొట్టేదంటే, సార్ నమస్తే సార్ అని చెప్తే తీసేసుకుని వెళ్ళిపోయాడు. ఇవన్నీ జరుగుతున్నాయి పక్కన. కానీ దేవుడు నాకు ఆల్ క్వశ్చన్స్ అయినో ఏం ప్రభా అన్నీ వచ్చేసినాయి, ఎక్కడ ఎలిమినేట్ చేసేలా, తీసుకో టిక్ పెట్టుకో, ఫస్ట్ పెన్ తీసుకో, ఫస్ట్ సెకండ్ 2 టిక్ పెట్టుకున్నావా, ఎలిమినేట్ చేస్తావా, ఇంకా స్టార్ట్ చేయి రాయడం. మొదలు పెట్టేసా. పెన్ను రాస్తే దేవుడు నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. సేమ్ రీఫిల్ పెన్ రేనాల్డ్స్ ఏదో ఉండింది అప్పుడు. ఒకే బాల్ పాయింట్ పెన్తో ప్రాక్టీస్ ఇచ్చాడు దేవుడు నాకు. అదే పెన్ స్పీడ్ రావాలి. మళ్ళీ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ రాయాలి, అటెంప్ట్ చేయాలంటే టైం సరిపోదు అక్కడ. అన్నీ టకటకటకటకటక రాసుకుంటూ వెళ్ళిపోతాను. అడిషనల్ పేపర్స్ తీసుకున్నా, రాసేస్తా ఉండ అన్నీ. అయిపోయిందా, టైం ఉందా, ఇంకా 10 నిమిషాలు ఉంది, ఏం చేయాలి ప్రభా, రివిజన్ చేయరా మళ్ళీ, సరే మొదటి నుంచి మళ్ళీ రివిజన్ చేసుకుంటాం, ఎక్కడెక్కడ తప్పులు వినని కరెక్ట్ చేసుకుంటుంది. కరెక్ట్ టైం అయిపోయింది, నా రివిజన్ అయిపోయింది. 3 పేపర్స్ అయిపోయినాయి. రోల్ నెంబర్స్ వేసి చేసాం. అక్కడ ప్రొఫెసర్స్ రుద్దేది ఎవరంటే, మాకు వచ్చిన ప్రొఫెసర్స్ రుద్దుతారు పేపర్స్ అక్కడ యూనివర్సిటీలో. వాళ్ళ దృష్టిలో నేను లేను. వీడు ఫస్ట్ వస్తాడా ఇవన్నీ వాళ్ళ దృష్టిలో, వీడేదో ఆర్డినరీ పర్సన్, ఫస్ట్ ఇయర్ కూడా రాయలేదు, వీడు ఏదో ఆర్డినరీగా ఉన్నాడు అంతే కదా అనుకున్నారు. ఫస్ట్ వచ్చేవాళ్ళు బాగా ఎక్స్పోజ్ అయి ఉన్నారు. క్లాసుల్లో క్వశ్చన్ అడగానే లేచి చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. ఈ పేపర్ చూడగానే వాళ్ళు ఏమనుకున్నారంటే, అల్లవాడు రాసి ఉంటాడు రా, టాపర్ వచ్చిలా, వాడి పేపర్ ఏంటని చెప్పి బాగా పాపం మార్కులు వేసేసారు. రిజల్ట్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు రిజల్ట్ కాడికి వచ్చేసాం. ఇది అసాధ్యమా కాదా? టాపర్ రావడం అంటే అసాధ్యమేనా? మన దేవునికి అసాధ్యం ఏమైనా ఉన్నదా? అన్నిటికంటే అత్యంత అసాధ్యమైనది ఏదంటే, కోటీశ్వరుడు రావడం పెద్ద ఇష్యూ కాదు. నాకు కూడా డబ్బులు దేవుడు ఇచ్చేసాడు, కోట్లు కూడా. ఇది పెద్ద ఇష్యూ కాదు. చదువుకోవడం కూడా పెద్ద ఇష్యూ కాదు. అన్నిటికంటే అసాధ్యమైనది ఏంటంటే, పాపాలు క్షమించబడమే అసాధ్యమైంది. మన పాపాలు క్షమించబడడం అనేది మిక్కిలి అసాధ్యమైంది. అది కేవలం ఒకే ఒక వ్యక్తి ద్వారా జరిగింది. అది యేసుక్రీస్తు ప్రభులో సిలువ వేయబడడం. అది నెరవేర్చాడు దేవుడు. మిగతావన్నీ కూడా ఆయనకి సుసాధ్యాలు. అవి చిన్నవి అన్నీ రాసేసాను. రిజల్ట్ వచ్చింది. ముందు ఫస్ట్ ఇయర్ వచ్చేసింది, తర్వాత సెకండ్ ఇయర్ వచ్చింది, తర్వాత ఫైనల్ ఇయర్ వచ్చేసింది. అప్పుడు కూడా నాకేం ఉలుకు పలుకు లేదు. ఎక్కడో ఉంటాం కదా, ఆ యూనివర్సిటీలో ఉన్నాం. రిజల్ట్ వచ్చినప్పుడు డిస్పర్స్ అయిపోయి ఉంటాం. రిజల్ట్ వచ్చిందంట, ఎంత వచ్చింది, 74% ఎంత వచ్చిందంటారా నీకు అని వచ్చేసింది అంతా. మేము రిజిస్ట్రార్ ఆఫీస్కి పోయేసి సర్టిఫికేట్ లేదు తీసుకోవడానికి పోయినా లోపలికి. ఎంత ఆశ్చర్యం చూడండి. ప్రభు అడిగాను, దేవుడు ఇష్టమైతే ఇస్తాడు అంతే కదా అనుకున్నాను. పోతే ర్యాంక్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. నా సర్టిఫికేట్ ఇచ్చేసి నేను తీసుకొని వచ్చి ఇటు గమ్ము చూసా ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది చిన్న విషయం కాదు. ప్రొఫెసర్ అనుకున్నాడు, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా అంటే, ఆ పేపర్ నువ్వా రాసింది? ఓహో, నేను వాడు పద్మాచలం రాశాడు అనుకున్నానే, నువ్వు రాసావా ఆ పేపరు? ఆయనది కాదనమాట, నువ్వు రాసావా అంటే. రోల్ నెంబర్ ఉంటుంది, పేరు ఉంటుంది కదా పేపర్ మీద. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మరి గోల్డ్ మెడల్ ఇవ్వాలి కదా. టెక్నికల్గా ఒక పాయింట్ పడింది. గవర్నర్ నాకు గోల్డ్ మెడల్ ఇవ్వాలా. నాకు కాన్వకేషన్ జరుగుతుంది కదా, టోపీలు అన్నీ పెట్టుకొని వెళ్తాం కదా. ఫస్ట్ ఇయర్ నేను సెకండ్ ఇయర్ కలిపి రాశాను. ఆ టెక్నికల్ ఫీజిబిలిటీ వల్ల గోల్డ్ మెడల్ సెకండ్ ర్యాంక్ వాడికి, ఫస్ట్ ర్యాంక్ సర్టిఫికేట్ నాకు ఇచ్చారు. చిన్న టెక్నికల్ మిస్టేక్ వల్ల పోయింది. బట్ ఐఎమ్ ఫర్ ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంకే చెప్తాను. దేవునికి స్తోత్రం, దేవుని పొందడం. ఇప్పుడు అర్థమైందా? ఈ నిజమైన దేవుడు మీ హృదయంలో రక్షకుడిగా అంగీకరిస్తే చేయగలిగిన స్థితిగతులు ఇవి. అసాధ్యం సుసాధ్యం చేస్తాడు. 30 సంవత్సరాలు చేశాడు, అయిపోయిందా? తర్వాత ఎన్నో కష్టాల్లో నుంచి, కష్టాలన్నీ అయిపోయిన తర్వాత దావీదు కూడా ఒక 3-4 సంవత్సరాలు కొన్ని సౌలు దగ్గర అంతా కూడా కష్టాలు పడాలి లేదా? దావీదు భయంకరంగా కష్టాలు పడ్డా? అదే జీవితం అయిపోయిందా? తర్వాత చక్రవర్తి అయ్యాడు. చాలామంది చక్రవర్తి అవుతాడు. ఈ చక్రవర్తికి ఏంది? అపజయం నందని చక్రవర్తి ఎవరు? దావీదు. ఏ దేశపు జనాభా వచ్చి ఆయన జయించలేరు కదా. ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి శక్తివంతమైన రాజ్యాలన్నీ కూడా జయించగలిగాడు దావీదు. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్.
గంటకు రూపాయి. అయ్యా బాడుకి ఇల్లు ఉందని అడుక్కున్న వాడిని నా పేరిట ఇళ్ళున్నాయి. అకౌంట్లో డబ్బు ఫుల్. ట్యాక్స్ లక్షలు కడుతున్నాం. దేవుడు ఆశీర్వదించేశాడు. 1,00,000, 10 లక్షలు, 50, కోటి, 1,50,00,000. కోటీశ్వర్లు అంటే ఇదేనా? ఆశీర్వదించగలిగిన దేవుడినా? రూపాయి సంపాదించుకోవడానికి నేను నిప్పో ఫ్యాక్టరీలో పనిచేసిన వ్యక్తిని, ఒక ఆకు వాడ్చుకుని పచ్చళ్ళు తయారు చేసినటువంటి వ్యక్తిని నేను. దేవుడు మీ ముందర తీసుకొని వచ్చి పెట్టాడు. ఇక్కడ కొంతమంది సిలువ వేసిన వాళ్ళు అటు ఇటు కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు. నువ్వు యూదులో రాజులు అయితే దిగిరాయా? ఆయన వచ్చిందే చనిపోవడానికి. దిగి వస్తే మనకి ఈరోజు పాప క్షమాపణ అది తెలియదు వీళ్ళకి. నువ్వు అద్భుతమైన కార్యం చేయి, మేము కూడా నమ్ముతాం నిన్ను. అద్భుతమైన కార్యాలు చేశాడు దేవుడు నా జీవితంలో. నన్ను తీసుకొచ్చి మీ ముందర నిలబెట్టాడు. స్టిల్ ఐఎమ్ ఇన్ ద యాజ్ అ లివింగ్ విట్నెస్ టు ద గాడ్. విట్నెస్ టు ద గాడ్. ఆశీర్వాదం మీద ఆశీర్వాదం. డబ్బులు ఎలా వస్తున్నాయో తెలియటంలా. నిండిపోతాను. ట్యాక్స్ ఎక్కువైపోతుంది. కడతా ఉన్నాం. మా మిస్సెస్ కొంచెం బాధపడుతుంది. సంపాదించినంత ట్యాక్స్ కట్టాలా? 30% అంటున్నాను. దేవుని వాక్యంలో ఉంది. 1/2 షెకెల్ కూడా మన దేవునికి చెల్లించాల్సింది. దేవునికి గవర్నమెంట్ చెల్లించాలి, హ్యాపీగా చెల్లించాలి. మా బిడ్డ ఎక్కడన్నా మీరు ట్యాక్స్ చెల్లించకుండా వదిలేస్తారేమో. ప్రతి నయా పైసా చెల్లించండి, ఇంకా ఎక్కువ చెల్లించండి మంచిది అంటున్నాడు మావాడు. వాడు ట్యాక్స్ కడుతున్నాడు, మేము ట్యాక్సులు కడుతున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక వల వేస్తే 180 చేపలు పడ్డాయా దేవునికి. ఒక వల వేస్తే ఆర్థిక అవసరాలు తీర్చడంలో మన దేవుడు మహాశక్తిమంతుడైన దేవుడు. అదే మన సొంత మార్గంలో వెళితే రాత్రంతా వలలు వేశారు, కానీ ఒక చేపలు కూడా పడలే. అవునా కదా? వాక్యంలో ఉందా? అది చదివామా మనం? దేవుని మాట విని వల వేస్తే 180 చేపలు పడ్డాయి. దేవుని మాట విన్నా, దండం పెట్టా, ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు, ఎలా డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పాడు. విన్నా. దేవుడు ఆశీర్వదించాడు. చదువులు ఆశీర్వదించాడు. కష్టాలన్నింటిలో నుంచి తల పైకెత్తాడు. దేంట్లో పోయినా ప్రథమ స్థానం. కెరీర్లో జాయిన్ చేశాడు. బ్యాంక్ ఉద్యోగం, అన్నిట్లో ప్రథమ స్థానం, అన్నిట్లో టాపర్. స్టిల్ నౌ ఈ వారంలో కూడా దేవుడు కార్యం చేశాడు. ఎందుకు మీ అందరికీ చెప్తున్నాను? నాకు కాదు ఘనత ఆయన. ఇందాక బ్రదరు పాటలు పాడుతూ ఒక మాట చెప్పాడు ప్రార్థన చేస్తూ. మేము మంచివారైనందువల్ల ఇక్కడ కూడి రాలేదు ప్రభా, మీ కృపను బట్టి కూడి వచ్చాం. ఇందాక చెప్పారు ఆయన ప్రార్థనలో బ్రదర్. మనం మంచివారైన కాదు, ఆయన కృపను బట్టి మనం వచ్చాం. మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఈయనే నిజమైన దేవుడు. నేను నమ్మాము. ఆశీర్వాదం మీద ఆశీర్వాదాలు వస్తున్నాయి. లోపల హృదయంలో గొప్ప సంతోషం కలుగుతుంది. నా బ్యాంక్ ఉద్యోగంలో ఐఎమ్ ద టాపర్ పర్సన్. టాప్ లెవెల్లో పెట్టాడు. కరెన్సీ చెస్ట్ ఇచ్చారు. ఈ మధ్య జరిగిన కార్యం చెప్తున్నాను. నా వయసు 59.5 సంవత్సరం. ఇంకా 4 నెలల్లో రిటైర్ అవుతాను నేను. 4 మంత్స్లో నేను రిటైర్ అవుతా. గత 15 సంవత్సరాల నుంచో ఒక ట్యాబ్లెట్ కూడా లేదు. ఆరోగ్యం ఇచ్చాడు, ఆర్థికంగా ఆశీర్వదించాడు, అన్ని జనుల మధ్య టాపర్గా నిలబెట్టాడు. అన్ని జనులు, మా పై అధికారులందరూ కూడా వేరే కులాలకు సంబంధించిన వాళ్ళు, క్రైస్తవులు ఎవరు లేరు అక్కడ. ప్రతిదీ కూడా భూతద్దాలు వేసుకుని చూసేవాళ్ళు. వారి మధ్యన ఆశీర్వదించాడు. క్లిష్టమైన కార్యాలు ఏదన్నా వస్తే, బ్యాంక్ ఎదుర్కోలేని సమస్య వస్తే, వాళ్ళకుండా శ్రీధర్ రెడ్డి ఒకడు ఉంటారు, పిలవండి అంటారు నన్ను. ఎవరు? జనరల్ మేనేజర్, చైర్మన్, బ్యాంక్ హెడ్. పిలిచి ఆ నెగోషియేషన్స్ వాడికి తగలగట్టు, వాడికి ఇచ్చేయండి. మీ వల్ల కాదులేండి, ఈ డిపార్ట్మెంట్ మీ వల్ల కాదు, కానీ డిపార్ట్మెంట్లో పెద్దోళ్ళు చాలామంది ఉంటారు డిపార్ట్మెంట్, వాడికి ఇవ్వండి అంటాడు. ఇవ్వండి సార్ అని ఇస్తా. 2 days టైంలో సాల్వ్ అయిపోయిందని పెట్టేస్తా. 1, 2, 3 వందల కొద్ది చేసేస్తుంటే. దానియేలుకే కాదు, బైబిల్లో చదివేదానికి ఈ దినాన ఒక వ్యక్తిని, నా పేరు కూడా అవసరం లేదు, తీసేసేయండి, నా పేరు కూడా అవసరం లేదు, ఒక వ్యక్తిని మీ ముందర పెట్టి చెప్పిస్తున్నాడు దేవుడు. ఆ రోజున దేవుడు ఈరోజు ఉన్నాడు. శక్తిమంతుడైన దేవుడు ఆ రోజున బైబిల్లో వాక్యాలన్నీ నెరవేర్చిన దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో నెరవేర్చాడు, ఈరోజు మీ జీవితంలో కూడా నెరవేరుస్తాడు. పక్షపాతం లేని దేవుడినా. మీరు చేయవలసిందల్లా ఒకటే. 2 కేటగిరీస్ మనుషులు ఉంటారు. ఒకరు రక్షణ పొందినవారు, రక్షణ పొందనివారు. మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే, రక్షణ పొందిన వారికి ఒక హెచ్చరిక ఇస్తున్నాను. రక్షణలోనికి రండి. ఫస్ట్ పాయింట్. ఇంక దేనిని చూడొద్దు. నేను చూడలేదు, దేనికి భయపడలేదు, ప్రభువుని నమ్ముకున్నాను. నా భయాలన్నీ కూడా ప్రభు తీర్చాడు. ఈరోజు ఉన్నతమైన స్థానంలో పెట్టాడు నన్ను. 4 నెలల్లో రిటైర్మెంట్ అవుతుంది. మొన్న ఎగ్జామ్ రాసా, మళ్ళీ సేమ్ రిపిటేషన్. ప్రభా మళ్ళీ ఫోటో మెమరీ ఇస్తా. ఆయన పవర్ ఎగ్జాస్ట్ కాదు.
మళ్ళీ మందిరంలోకి రాత్రి పూట ప్రార్థన 2 గంటల నుంచి ప్రార్థన ప్రారంభమవుతుంది. అక్కడ మళ్ళీ దానికి ఎక్కడ పెట్టకూడదు. 2 ప్రార్థన మొదలవుతుంది. నిద్రలకు మేలుకోవాలా, ప్రార్థన చేయాలా, మళ్ళీ చదవాలా, ఎగ్జామ్ రాశా, ఇంటర్వ్యూకి హాజరైనా, డిక్లేర్ చేశారు, ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. మళ్ళీ స్కేల్ 3 ప్రమోషన్ వచ్చేసింది. హ్యాపీగా పంచుకున్నాను, ప్రమోషన్ వచ్చింది. క్లిష్టమైనటువంటి కరెన్సీ చెస్ట్లో పెట్టారు. అక్కడ టన్నుల కొద్ది కాయిన్స్ ఉంటాయి, అది ఎవరు డిస్పర్స్ చేయలేరు. ఎక్కువ డిస్పర్స్ చేస్తే 3 లక్షల రూపాయలు చేస్తే పెద్ద అప్రిషియేషన్ అంట, బాబాలు చేసే డిప్రెషన్ అంట. ప్రభా, క్లిష్టమైన సమస్యని ఇక్కడ పెట్టారు నన్ను, ఈ డిస్పర్స్మెంట్కి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా, నెగోషియేషన్ చేయాలా, వెండర్స్ని పట్టుకురావాలంటే ఓకే, నువ్వు నన్ను అడిగావు కదా, నా నామపేట ఏం అడిగినా కూడా నేను నీకు ఇస్తా కదా, నా నామ ఘనత నిమిత్తమే ఇచ్చేసాడు దేవుడు. ఇచ్చాడు అంటే ఆ డిస్పర్స్మెంట్ 3 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, 30 కాదు, 40 కాదు, 50 కాదు, 60, 70, 80, 90, కోటి, 10, 1,20,00,000 చేశారు డిస్పర్స్మెంట్. ఊహిస్తారా? ఇలా చూడాలంటే పైకి ఎత్తి చూడాలన్నమాట. అంటే అక్కడకున్న ఆర్బీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ సెక్షన్ కింద ఉంటాను నేను. ఆశీర్వాదిస్తే దేవుడు ముందుకు తీసుకోబోతే ఇక్కడ పైకి చూడాల్సి వచ్చింది. ఇనమరవెల్లి బ్రాంచ్లో కొత్తగా మేనేజర్గా నేను పోస్ట్ చేసినప్పుడు 2013 నుంచి 14 నుంచి 16 వరకు చేశారు. ఫస్ట్ బ్రాంచ్ మేనేజర్ నేను. టార్గెట్స్ ఇచ్చి ఒక రేటింగ్ చార్ట్ పెట్టాడు, రేటింగ్స్ ఇచ్చారు. ప్రభా, ప్రథమ స్థానంలో పెడతావున్నా కదా ప్రభా, ఎలా పెడతావు ప్రభా? ఛాలెంజ్ అండి మన దేవుని ఎదుట, ఛాలెంజ్ ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించండి, ఇవన్నీ మీకు ఇస్తాడు. నాకు ఇచ్చాడండి, నన్ను తీసుకొచ్చి మీ ముందర పెట్టాడు. ఎందుకు పెట్టాడో నాకు తెలియదు, నమ్మండి. రేటింగ్స్ ఇస్తే 600 పాయింట్లు 700 పాయింట్లు ఉంటారు, 4-5 పారామీటర్స్ ఇస్తారు. నా పాయింట్ ఎన్నో తెలుసా? అంటే నాన్ని పక్కన పెట్టండి, నేను ఎన్నిక లేని వాడిని. దేవుడు తోడైన వాని పాయింట్ ఎంతో తెలుసా? మిగతా వాళ్ళు 600 700 పాయింట్లు ఉంటే 1000, 2000, 3000, 4000, 5000, 6000, 7000 పాయింట్లో ఉన్నా నేను. ఆ పక్కన రియాక్షన్స్ ఏంటంటే, ఒక 500 బ్రాంచులు ఉంటాయి, ఒక రీజియన్లో 60 బ్రాంచులు ఉంటాయి. ఈ వారం వస్తుంటుంది, ఆ రేటింగ్ చార్ట్ వస్తుంటుంది. ఆ చార్ట్ చూసిన అందరు డిస్కషన్ ఏంటంటే, నెక్స్ట్ వీక్ మేము ముందర రావాలని పోటీ పడాలన్నమాట. అందరూ బ్రాంచెస్లో డిపాజిట్లు అడ్వాన్సెస్ ఇవ్వడంలో పోటీ పడాలి. అందరు దేనికి పోటీ పడుతుందంటే సెకండ్ పొజిషన్ పోటీ పడుతున్నారు. ఫస్ట్ పాయింట్ వాడున్నాడు కానీ వాడితో పోటీ కాదు, వదిలేసింది వాడిని. ఫస్ట్ పొజిషన్ రూల్డ్ అవుట్. అర్థమవుతుందమ్మా మీకు? మీకొద్దా ఇటువంటి విజయం? ఇటువంటి ఘనత మీకొద్దా? ఇటువంటి గుర్తింపు మీకొద్దా? కావాలా వద్దా? కావాలా వద్దా? కావాలా? అయితే ఈ దేవుని దగ్గరకు రా. నాకు వచ్చింది. 30 సంవత్సరాల క్రితం చేశాడు, ఒక 4-5 సంవత్సరాల క్రితం చేశాడు, మొన్న వారం క్రితం కూడా చేశాడు దేవుడు. నిన్న నేడు ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉన్న దేవుడినా, మార్పు లేనటువంటి దేవుడు. అవునా కాదా? అవునా కాదా? సరే, మన వాక్య భాగానికి వచ్చి 2 నిమిషాలు ముగిస్తాను కదా. ఇక్కడ మన వాక్యంలో చదువుకున్న భాగంగానే బాగా గమనిస్తే, టైం లేదు కాబట్టి చెప్పేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేశారు. యోహాను సువార్త ప్రకారము 4 సువార్తల్లో ఈ సంఘటన 4 సువార్తలు వివరించబడింది. ఈ లోకా సువార్తలో వాళ్ళు చెప్పిన మాటలు ప్రత్యేకించి రాయబడి ఉన్నాయి. యోహాను సువార్తలో ఏం రాయబడింది? ఎడం పక్కన ఒకరు, కుడి పక్కన ఒకరు, మధ్యలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఇటు పక్కన మాట్లాడాలంటే ఈయన దాటి అటువైపు మాట్లాడాలి, అటువైపు మాట్లాడాలంటే ఈయన దాటి ఇటువైపు మాట్లాడాలి, పెద్దగా మాట్లాడాలి. ఫస్ట్ వీళ్ళు ఇద్దరు, మత్తయి సువార్తలో మార్కు సువార్తలు రాయబడిన దాని ప్రకారము ఇద్దరు కలిసి ఈయన నిందించారంట యేసుప్రభుని. యేసుప్రభుకి ఏమైనా సంబంధం ఉందా? మానవ నైజం, పాప స్వభావం ఎంత భయంకరమైందో దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. తప్పు చేసింది వాళ్ళు, శిక్షించింది రోమా ప్రభుత్వం. ఈయన నిందించారంట, యేసుప్రభు నిందించారు. వాళ్ళతో పాటు ఈయన్ని ఒకటిగా శిక్షించారు. ఈయన్ని తప్పు చేయకపోయినప్పటికీ చేతులు పట్టుకొని శిక్షిస్తే మానవ స్వభావం ఈయన నిందించారు వాళ్ళు. కానీ ఈ ఇద్దరిలో ఒకరు కొద్దిగా ఆలోచించాడు, ఈయన వైపు చూస్తున్నాడు, జరుగుతుందంతా గమనిస్తున్నాడు. మనము నోరెత్తి తిడతా ఉన్నాం, ప్రభుత్వాన్ని తిడుతున్నాము, ఈయన తిడుతున్నాము, ఈయన కూడా వింటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి ఒక మాట అంటాం లేదు. ఈయన స్పృహ కోల్పోయాడా? లేదే, మాట్లాడుతున్నాడు. ఆయన దాహం ఉందని అడుగుతున్నాడు, వీరేం చేస్తున్నారో వీరు తెలియదు, వీళ్ళని క్షమించమని అడుగుతున్నాడు. ఫుల్ ఫామ్లో ఉన్నాడు ఆయన, నొప్పి బాధ అనుభవిస్తున్నాడు. కిందున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు.
ఈమె నీ తల్లి, ఈయన నీ కుమారుడు చేర్చుకోమంటున్నాడు. ఇవన్నీ వింటున్నారు వీళ్ళిద్దరు. ఈ పక్కన్న ఒక అతనికి రియలైజేషన్ వచ్చింది. ఈయన చెప్పిందంతా నిజమేను, యేసుక్రీస్తు ప్రభువే మనిషి కుమారుడు, ఆ దేవుడు పంపించిన క్రీస్తు ఈయనేను, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్తూ దానికి ముందు పశ్చాత్తాపడ్డారు. అరే మనమైతే ఈ పాపం చేసాం, తప్పు చేసాం, మనం శిక్ష అనుభవించడానికి యోగ్యులమురా, ఈయన ఏ పాపం లేదు, ఈయన రాజ్యంతో రాబోతున్నాడు, సువార్త అంతా చెప్పేశాడు. పక్కన అతను యేసుక్రీస్తుని ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. సిలువ దిగి వచ్చి ఆరాధించే పరిస్థితి లేదు, చచ్చిపోవాల్సిందే, దిగాలంటే శవం దిగాల్సిందే పైనుంచి, అది రోమా ప్రభుత్వం ఆజ్ఞ. ఈ ముగ్గురు సవాలై దిగాల్సింది తప్ప మనుషులుగా దిగడానికి వీలు లేనటువంటి పరిస్థితి. కానీ అటువంటి పక్కనున్న వ్యక్తి, ఈరోజు నేను చెప్పానే ఆశీర్వాదాలు అన్నీ కూడా ఆ వ్యక్తి పొందాడు. వెంటనే దేవుడు డిక్లేర్ చేశాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటాను. ఆయన అడగడం ఏంది, ఈయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడినా. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ 10-15 మంది కూర్చొని ఉన్నారు. ఎవరైనా రక్షణలోనికి రాకపోతే జ్ఞాపకం పెట్టుకో సహోదరి, జ్ఞాపకం పెట్టుకో సహోదరుడా, దేవుడు అన్య కుటుంబంలో నుంచి, విగ్రహారాధ కుటుంబంలో నుంచి, అవి తప్ప మాకు ఏవి లేవు. బేస్ పడిందంతా మాకు విగ్రహారాలు, బైబిల్ బేస్ కాదు మాకు. కానీ మేము వచ్చి చౌరుకొని పట్టుకుంటున్నాం. మాట్లాడే దేవుడినా, నిజమైన దేవుడు, సొంత రక్షకుడిగా అంగీకరించు, నీ పాపాలు ఒప్పుకో, సొంత రక్షకుడిగా. ఈ నేడే అనే శబ్దం ఉండగానే ఇప్పుడే పాటలు పాడుకున్నాం, క్లెన్స్ ఆల్ యువర్ సిన్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. నీ గుడ్డలు తేట తెల్లంగా ఉతుక్కో, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు. ఇంకా చాలా నా ఎక్స్ట్రీమ్ కేసు చూశారు కదా. ఇప్పుడు నీ ముందర ఒక వ్యక్తి నిలబెట్టారు, నీ ముందర మాట్లాడుతున్న సజీవమైన సాక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో పడని కష్టాలు లేవు, మనుషులు కోల్పోయాను, డబ్బులు పోయినాయి, అవమాన పాలు పడ్డాను, ఇంట్లోంచి బయటికి రావడానికి కష్టం. కానీ దేవుడు అన్నిట్లో, ఎవ్రీథింగ్, నేమ్ ఏ ఫ్యూ, అన్నిట్లో కూడా ఫస్ట్లో ఉన్నాను. చదువులో ఫస్ట్లో ఉన్నాను, నెగోషియేషన్లో ఫస్ట్లో ఉన్నాను, ఇచ్చినటువంటి బ్యాంకులో ఫస్ట్లో ఉన్నాను, టాప్ మోస్ట్లో ఉన్నాను. మా చైర్మన్ గారు చూస్తే అందరు గడగడ వణుకుతారు. అంటే సస్పెండ్ చేయగలడు, టెర్మినేట్ చేయగలడు, అంత అధికారాలు ఉంటాయి వాళ్ళ చేతిలో. ఆయన దగ్గరికి పోయి నవ్వుతూ మాట్లాడుతున్న ఇన్ని సంవత్సరాలు, క్యాడర్ తక్కువ, ఆయన స్కేల్ 7, జనరల్ మేనేజర్ ఆఫ్ కెనరా బ్యాంక్. ఆయన దేవుడు అధికారులు ఎదుటి కూడా నిలబెట్టడానికి సర్వశక్తి మంత్రుడైన దేవుడు. ఎందుకంటే సమయోచితమైన మాటలు అనుగ్రహించే దేవుడు ఎవరంటే ఈయనే. అధికారులు ఎదురు కూడా ఎలా మాట్లాడాలి, ఎలా ఫ్రీక్వెన్సీ కనిపెట్టాలి, సలహాలు అడుగుతున్నారు. సలహా చెప్పు శ్రీధర్, సలహాలు చెప్పు, ఎట్లా చేయాలి ఈ సమస్యని అడుగుతున్నారు. ఆ జ్ఞానం ఇచ్చింది కూడా యేసుక్రీస్తు ప్రభువే. యెహోవా భయభక్తులు కలిగినట్టే జ్ఞానంనకు తెలివినకు మూలము. ఇప్పుడు మీకు కావాల్సింది అందిందా? మీకు క్వశ్చన్స్ మార్క్స్తో జీవితంలో ఎన్ని కష్టాలు పడుతున్నారా, అన్నిట్లో నుంచి టాప్ లెవెల్లో తీసుకొని వచ్చే దేవుడు, పని చేయగలిగిన దేవుడు, ప్రార్థన వినే దేవుడు, మాట్లాడే దేవుడు. నాతో ఎలా మాట్లాడే విన్నారు కదా. ఇప్పుడు మీరు క్వశ్చన్కి ఏం చేయాలా ప్రభా, అడుగుతున్నా చెప్తున్నాడు, చేస్తున్నా పోతున్నా, అంతే వచ్చేసింది, రిజల్ట్ వచ్చేసింది. నాకు అర్థమైందా? అప్పుడెప్పుడో కాదు, ఇప్పుడు కాదు, ఈ వారంలో కూడా చేస్తున్నాడు. మొన్న కూడా జోక్స్ ఏంటంటే మా వాళ్ళు వేసేది, నన్ను నిలబెట్టి అంటాడు ఆ జిఎం చైర్మన్లో, ఎవరన్నా ఈడు రిటైర్ అవుతాడంటే క్యాన్ వి బిలీవ్ దట్ హీఈస్ గోయింగ్ టు రిటైర్ విత్ ఇన్ 4 months. ఇదే చర్చ. ఆ పట్టిన ఫైల్స్ అన్న పక్కన పడేస్తారు, నన్ను చూపిస్తారు. ఆరోగ్యం ఇచ్చే దేవుడు కూడా ఆయనే. దానియేలు ముఖం ఎలా ఉంది? ముఖం ప్రకాశించిందంట. నీళ్లు, పప్పు ధాన్యాలు తింటే కూడా ఆరోగ్యం ఇస్తాడా లేదా? మీకు వద్దా అటువంటి ఆరోగ్యం? కావాలా వద్దా? కానీ ఖర్చు లేని ఆరోగ్యం దేవుడు ఇస్తాడు మనకి. దేవుని ఎందుకు ముందు రక్షణ పొందండి, తర్వాత దేవునిలోనికి రండి. రక్షణ లేదా తస్మాత్ జాగ్రత్త. అగ్నిగుండ నరకంలోకి వెళితే తిరిగి రాలేము మనము. దేవుడు నాకు బయలుపరిచాడు. భయపడు, దేవుడు గద్దించే దేవుడు. ఒకసారి వెళ్ళామంటే తిరిగి రాలేము. నేడు అన్న సమయం ఉండగానే మీరందరూ కూడా రక్షణ లేని వారందరూ కూడా దేవుని ఎద్దుకు వచ్చి, ప్రభా ఈరోజే నేను మీ సొంత రక్షకుడు అంగీకరిస్తాను, చేర్చుకోండి. ఇంకా మిగతావి జీవితంలో అది కావాలి ఇది కావాలి కోరుకోవట్లేదు. మీరు ప్రార్థన చేయట్లేదా? ఆరోగ్యం కోసం ప్రార్థన చేయట్లేదా? చదువు కోసం ప్రార్థన చేయట్లేదా? సమస్యల కోసం ప్రార్థన చేయట్లేదా? వివాహం కోసం ప్రార్థన చేయట్లేదు మీరందరూ? అవన్నీ తీరుస్తున్నాడయ్యా దేవుడు. ఇంకేం కావాలి మీకు? ముందు దేవుని మీ హృదయంలో చేర్చుకోండి, ఇవన్నీ ఇచ్చేస్తాడయ్యా దేవుడు, ఇస్తాడు. నాకు ఇస్తూనే ఉన్నాడు. మొన్న వారం కూడా ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ మేబీ an appreciation letter from the Reserve Bank of India.
1,30,00,000 మళ్ళీ 50,00,000 డిస్పర్స్ చేయబోతున్నానని చెప్పాను చైర్మన్కి. అసాధ్యం సుసాధ్యం చేసేస్తున్నాడు దేవుడు. అసాధ్యమైంది ఏమీ లేదు ఈయనకి. ఇటువంటి దేవుడు మీకు వద్దా? వద్దా? కావాలా? అత్యంత సమీపస్తుడైనటువంటి దేవుడిన ఒక చైర్మన్ దగ్గరకో జీఎం దగ్గర పోవాలంటే అపాయింట్మెంట్ కావాలా. ముందుగా మనం ఇంటిమేషన్ ఇవ్వాలి. దేనికి కలవాలని చెప్పాలా, ఆయన పర్మిట్ ఇస్తే పోవాలా. అధికారం నొందినవారు, చిన్న అధికారం నొందిన వారికి అది. కానీ మన దేవుడి సంగతి తెలుసా మనకి? ఏ క్షణమైనా మోకరిస్తే ప్రార్థన చేయగలం, ఎప్పుడైనా మనం సంభాషించగలము. ఆయన మనతో 24 గంటలు హీజ్ అవైలబుల్ టు. అంతగా ప్రేమించినటువంటి దేవుణ్ణి వదులుకుంటావా సోదరి, వదులుకుంటావా సోదరుడా? నేడే నీ రక్షణ దినం మీ ఎద్దకు వచ్చినది. రక్షకుడిని అంగీకరించండి. అంగీకరించిన వాడు ప్రార్థన చేయండి. ప్రభా, నిలబెట్టిన వ్యక్తికి ఏదో చేశారంట, మీరు సాక్ష్యం పలికిచ్చారు, మీరు మా జీవితంలో కూడా అడగండి. నేను అడిగాను, ప్రభా దానియేలుకు తోడుగా ఉన్నావు, యోసేపు తోడుగా నాకు తోడుగా ఉండవా, నా ప్రార్థన ఆలకించావు, సొలొమోను జ్ఞానం ఇచ్చావు, నాకేవో అని అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడు. ఐ డిమాండెడ్ మై లార్డ్, ఐ గాట్ ఇట్. ఇప్పటికీ సర్టిఫికేట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ దేవుడు కార్యం చేస్తూనే ఉన్నాడు. ఈరోజు ఉదయం కూడా అర్ధగంట సేపు టాప్ ఫంక్షనరీతో మాట్లాడుతూనే ఉండా. వాళ్ళు ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వడం కూడా వాళ్ళకి సాధ్యపడదు అందరికీ. హాఫ్ అన్ అవర్ మందిరం నుంచి ఫోన్ చేసి మాట్లాడుతాను, నాతో మాట్లాడుతున్నాడు. అనాలిసిస్ చేసుకుంటున్నాం మేము కొన్ని సిచ్యువేషన్స్. వాడికి నా అనాలిసిస్ కావాలా, వాడు బాగా చెప్తాడంట. నేనుగా చెప్పేది ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానం. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే చెప్తా వచ్చాను అందరికీ. నేను నమ్మిన దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి చేస్తున్నానండి. అది ఈ ఘనతంతా దేవుని చెందాను. దేవుని పేరు చెప్పలేదు సోదరులా, దేవుని పేరు చెప్పాలా ఏ దేవుడని. కానీ ఈ మాట నేను 4-5 సంవత్సరాలు హెడ్ ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి చెప్తానే వస్తున్నా. ఇంత గొప్ప కార్యం చేస్తుంటే నేను నమ్మిన దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు సార్, క్రెడిట్ గోస్ టు మై గాడ్ సార్ అని చెప్తానే ఉన్నా. మన జూలై 15వ తారీఖున బేషవల సంఘంలో చెప్పిన సాక్ష్య వీడియో అవుట్ వచ్చేసింది. అది అందరికీ డిస్పర్స్ అయిపోయింది. అప్పుడు చూశారు, ఎవడ్రా ఇప్పుడు వరకు చెప్పే దేవుడు ఎవడ్రా అంటే యేసుక్రీస్తు ప్రభుని. ఇప్పుడు తెలిసింది. నా మీద కక్షతో చూశారు, నా మీద ప్రేమతో చూశారు, నా మీద ఆశ్చర్యంతో చూశారు. మామూలుగా అయితే చూడరు వాళ్ళు. ఆ విధంగా కూడా దేవుడు రక్షణ సువార్త అందించబడింది. ఈరోజు కూడా ఆ రక్షణ సువార్త 88,000 మంది చూశారు. స్టిల్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. దేవుడి కార్యం జరిగిస్తూనే ఉన్నాడు. ఆ యూట్యూబ్లో పోతానే ఉంది. యూనియన్ నాయకులు చూశారు. వాళ్ళు అన్నారు, ఆ వీడియో చూసా కదా, బ్యాంకులో ఉంటూ నువ్వు రిలీజియన్ని ప్రాపగేట్ చేస్తున్నావు, యూ విల్ బి డిస్మిస్డ్ ఫ్రమ్ ది జాబ్, మేము ఎక్కడ పంపించాలో పంపించేసాను ఈ వీడియో అన్నారు యూనియన్ నాయకుడు వచ్చి. అవునా, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అన్నా. అంతకంటే గొప్ప భాగ్యం నాకు. అది చెప్పిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళకి. బ్లాక్ అయిపోయినంతగా నడిపించాడు దేవుడు. ఇంటర్వ్యూలో కూడా చైర్మన్ ఒక క్వశ్చన్ వేసి నేను యాంటీగా అంటే స్ట్రాంగ్గా మాట్లాడాను. వై షుడ్ ఐ ప్రమోట్ యూ శ్రీధర్, యు ఆర్ హ్యావింగ్ ఓన్లీ 5 months అన్నాడు. సార్, 5 months పీరియడ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ పీరియడ్ ఫర్ మీ, ఇట్ ఈస్ వెరీ లాంగ్ పీరియడ్. ఐ కెన్ డూ వండర్స్ టు ది బ్యాంక్ ఇన్ దీస్ 5 months అన్న. ఆయన రాసుకుంటే ఆయన ఇట్లేసి ఇటు చూశారు. పక్కన ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఏజిఎం, పక్కన నాబార్డ్ నుంచి వచ్చిన ఏజిఎం, ఇద్దరు ఆ రిటార్ట్కి ఆ టోన్కి టక్కలు లేసి చూశారు. ఏంది ఇతను ఏదో ఇంటర్వ్యూకి వచ్చి ఈ మాట చెప్తున్నాడు, ఏంది, ఇట్స్ వెరీ లాంగ్ పీరియడ్ సార్, ఐ డోంట్ వాంట్ రన్ అవే ఫ్రమ్ మై రెస్పాన్సిబిలిటీ, హైయర్ రెస్పాన్సిబిలిటీ, ఇఫ్ యూ గివ్ ఇట్ మీ ఐ విల్ ప్రూవ్ ఇట్ మై సెల్ఫ్, ఐ విల్ డూ ఇట్, ఐ డోంట్ వాంట్ రన్ అవే ఫ్రమ్ చెప్తా పోతున్నా నేను. ఇంకా ఆయన కట్ చేస్తున్నాడు అనమాట. అతి తక్కువ ఇంటర్వ్యూ చేసింది నన్ను ఒక్కడేనండి. 1 minute అంట. నేను లోపల పోయి బయటకు వచ్చింది, పక్కన వాళ్ళు టైం పెట్టుకుంటున్నారు. ఇటు పోతే లోపల పోయి ఏం మాట్లాడొస్తాను టైం చూసి 1 minute వచ్చేసారంట. 1.5 minute 1 minute నాకు మళ్ళీ ప్రమోషన్ ఇచ్చారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుడు హీ విల్ డూ వండర్స్. ఆ వండర్స్ మీకు అవసరం లేదా? మీకు వద్దా ఆ వండర్స్? ఆ కార్యాలు మీకు అవసరం లేదా? కావాలా వద్దా? నేడే రక్షణ దినము, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. దేవుడు చెప్పాడు ఈ మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. వెంటనే వస్తుంది జవాబు, వెంటనే వస్తుంది మీకు రక్షణ.